గానే ఇక మొత్తం ఓకే అనుకుంటే కనుక ముందరికి వెళ్ళిపోతాం మనము. ఓకే, ఎస్. సో ఎస్, హాయ్. ఓకే, తేజేశ్వర్ హాయ్, పటేల్ రెడ్డి హాయ్, చైతన్య హాయ్, ఓకే. సాయి వినీత్ హాయ్. సో ఆడియో వీడియో అయితే మొత్తం క్లియర్ ఉంది. ఎస్, ఓకే, అదైతే క్లియర్ ఉన్నది. సో ఎవరైతే కొత్తగా ఈరోజు జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ 1 వీడియో కంప్లీట్ చేయండి. ఓకే, సో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడన్నా కానీ ఏ రోజైనా కానీ కొత్త స్టూడెంట్స్ ఎప్పుడన్నా జాయిన్ అయితే ఇది ఈరోజు లైవ్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా లైవ్లో అటెండ్ అవుతారు. అంటే కొంతమందికి లేట్ తెలియవచ్చు మన ఛానల్. ఓకే, ఒక 5 days తర్వాత తెలిసింది అనుకోండి, వాళ్ళు అప్పుడు జాయిన్ అవుతారు. కాబట్టి డైరెక్ట్ ఆ వీడియో చూస్తారు. అట్లా చేయకండి, తప్పు మాత్రం చేయకండి. డైరెక్ట్ ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి మీరు కవర్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఎస్. సో కొత్తగా ఎవరైతే వస్తారో ఫస్ట్ వీడియో ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఇన్ కేస్ ఎవరైనా కొత్త స్టూడెంట్స్ ఈరోజు జాయిన్ అయితే ఏం కాదనుకోండి, ఒకటే వీడియో ఉన్నది కాబట్టి తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ డైరెక్ట్గా లైవ్ మీరు డైలీ అటెండ్ కావచ్చు. ఓకే, ఇన్ కేస్ ఒక 3 days 4 days తర్వాత మీరు కనుక జాయిన్ అయినారు అనుకోండి, 4 daysలో ఉన్నది మొత్తం మీరు తొందరగా కవర్ చేసి లైవ్లో అటెండ్ కావడానికి కోసం ట్రై చేయండి. ఓకే, ఎస్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే వచ్చేసినారు లైవ్లోకి అయితే. ఎస్ నాన్న. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అని స్టార్ట్ చేద్దాము. సో హాయ్ మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్, దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో లాస్ట్ క్లాస్లో మనము బేసిక్ మ్యాథమెటిక్స్ 1 గురించి అయితే డిస్కస్ చేసినాము. క్లియర్గా నేను మీకు చెప్పిన ఏంటది, సో క్లాస్ అయిపోగానే నోట్స్ అనేది మీరు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి నేను ఇచ్చిన నోట్స్ ఏవైతే ఉన్నాయో. దాని తర్వాత ఒక ఫార్ములా షీట్ అంటే ఒక ఫార్ములా బుక్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒక రఫ్ బుక్ దగ్గర పెట్టుకోండి, పెన్ను దగ్గర పెట్టుకోండి, ఫార్ములా బుక్ పక్కకు పెట్టుకోండి. ఓకే, రఫ్ బుక్ ఒక ఫార్ములా బుక్ 2 పక్కకు పెట్టుకోండి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తాను కాబట్టి అది మీరు చేస్తూ ఉండాలి. ఆన్సర్ ఏదైతే వస్తుందో నాకు చెప్పండి, నేను ఇక్కడ కామెంట్లో అయితే చూస్తాను. ఓకే, రైట్. సో ఇది ఫార్ములా గుర్తు పెట్టుకోండి అని అంట కదా, అది ఫార్ములా బుక్లో రాసుకోండి. ఓకే, సో చాప్టర్ మొత్తం అయిన తర్వాత ఒకటేసారి అన్ని చూసుకుంటూ అటు ఇటు రాయాలంటే అది దిమాగ్ ఖరాబ్. ఓకే, సో అది రిస్కీ మెథడ్ అనమాట. సో ఇట్లా చేసుకున్నారు అనుకోండి, 2 ఒకటేసారి అయిపోతాయి. రీజన్ చేసినప్పుడు ఫార్ములా బుక్ ఒకటి చూసుకుంటే ఖతం, ఆ క్లాస్లో ఏమేమి జరిగింది అన్నది మొత్తం గుర్తొస్తుంది. ఎందుకంటే దీనిపైననే ఆధారపడి క్లాస్ మొత్తం జరిగింది కాబట్టి. ఓకేనా, సో ఫార్ములా బుక్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. లాస్ట్ క్లాస్ది కూడా రాసుకున్నారు కదా. ఎస్, చలో బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. నిన్నటి క్లాస్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, సో ఈరోజు కూడా పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. న్యూమరికల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు సాల్వ్ చేయాలి. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే కొన్ని అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చినాను నేను, అవునా? ఎస్. సో ఎక్కడి వరకు అయిపోయింది మనకు లాస్ట్ క్లాస్లో? ఓకే, ఏరియా అయిపోయింది, వాల్యూమ్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించిన న్యూమరికల్ కూడా అయిపోయినాయి. సో ఈరోజు మనం యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్. సో యాంగిల్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో చూడండి, యాంగిల్ మీరు గనక ఫస్ట్ ఫిజిక్స్ బుక్ ఓపెన్ చేయగానే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏదో ఒక డయాగ్రామ్ ఉంటుంది, అందులో యాంగిల్స్ ఉంటాయి కదా, రైట్. సో ఆ డయాగ్రామ్లో అన్ని యాంగిల్స్ కనుక్కోవాలి. ఏదో ఒక రఫ్ డయాగ్రామ్ ఇచ్చిండు, ట్రయాంగిల్లో ఏదో ఒకటి ఇచ్చిండు. ఇక అందులో యాంగిల్స్ ఎట్లా కనుక్కుంటామో, యాంగిల్కి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అన్న విషయం అయితే నేను ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో చూడండి, యాంగిల్ ఈజ్ డినోటెడ్ బై సింబల్ టీటా, అందరికీ తెలుసు కదా, రైట్ బేటా. సో ఇప్పుడు అండి నేను నా వెంట్రుక తీసుకున్నా. ఓకే, రైట్. సో నా వెంట్రుక 1 dimension 2 dimension 3 dimension, అకోర్స్ 1 dimension కదా. సో కొంచెం బెండ్ అయి ఉంటుంది కదా. ఆ వెంట్రుక తీసుకొని ఇట్లా వేసిన బోర్డు పైన. సో బోర్డు పైన వేయగానే ఎట్లా కనిపిస్తుంది, ఇట్లానే కనిపిస్తుంది కదా, అంతే కదా, రైట్ బెటా. సో కొంచెం ఇట్లా కర్వ్ షేప్లో అయితే కనిపించింది. దీన్నే మనం ఏమంటాం, ఆర్క్ అని చెప్పేసి అని అంటాము, రైట్ బెటా. సో ఇట్లా బోర్డు పైన వేస్తే ఇది కొంచెము యాంగిల్ అయితే మీకు కనిపిస్తుంది కదా, కొంచెం యాంగిల్ అయితే మేడ్ చేస్తుంది కదా. ఇట్లా రౌండ్ డాట్ 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 వేసుకుంటే అది సర్కిల్ లాగా ఫామ్ అయిపోతుంది, అంతేనా, రైట్ బేటా. సో ఇక్కడ చూడండి,
సో ఇక్కడ ఈ యాంగిల్ ఎట్లా తీసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఎట్లా తీసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నానో యాంగిల్ కూడా అక్కడి నుంచెల్లే స్టార్ట్ కావాలి. గుర్తుపెట్టుకోండి సరేనా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి యాంగిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇగో నా హెయిర్ అనేది ఈ డైరెక్షన్లో ఉన్నది కదా, ఈ డైరెక్షన్లో. యాంగిల్ కూడా అదే డైరెక్షన్లో పోతుంది 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 పోతుంది. ఈ హెయిర్ అనేది ఎక్కడ ఎండ్ అయింది? బి అనే పాయింట్ దగ్గర ఎండ్ అయింది. ఓకే, యాంగిల్ కూడా అక్కడనే ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు యాంగిల్ అనేది మనకు వచ్చేసింది అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు అయితే ఇక్కడ చూడండి, ఆర్క్. ఈ ఆర్క్ అంటే ఏంటంటే ఈ కర్వ్ షేప్లో ఉన్నదాన్ని ఆర్క్ అంటాం సార్. రైట్. ఈ ఆర్క్ బెండ్ ఉన్నది కదా, అయితే దీని యొక్క లెంత్ కనుక్కోవచ్చా? అట్లా ఎట్లా కనుక్కోవచ్చు సార్? దీన్ని లాగిర్రు అనుకోండి, ఇటొకటి ఇటొకటి ఇట్లా ఒకటి రాగింది అనుకోండి, పక్కకు స్కేల్ పెట్టుకొని కనుక్కోవచ్చు కదా. ఎస్, కనుక్కోవచ్చు. దీన్ని లాగాలి సార్, ప్రతిసారి లాక్కుంటూ అయితే ఉండలేమో. సో ఈ కర్వ్ షేప్లో ఇట్లానే ఉన్నదాన్ని యొక్క లెంత్ని కనుక్కోవచ్చా? ఇట్లానే ఉండని కనుక్కోవచ్చు. సో దేని హెల్ప్ తీసుకోవాలంటే ఇక్కడ ఏదో కొంత యాంగిల్ ఉంటుంది కదా, ఇగో చూడండి, ఇగో యాంగిల్ అయితే ఉంది, రేడియస్ అయితే ఉంది. అంటే ఈ యాంగిల్ ఇంకా రేడియస్ సహాయంతో మనము ఈ ఆర్క్ని అయితే కనుక్కోవచ్చు. లాస్ట్ క్లాస్లో చెప్పిన గుర్తుపెట్టుకోండి అని యాంగిల్ ది ఫార్ములా కదా, బాక్స్లో ఆల్రెడీ పెట్టుకున్నట్టున్నారు, ఆల్రెడీ బయాడ్ కూడా చేసినట్టున్నారు. సరే, ఇప్పుడు ఫార్ములా షీట్లో రాసుకోండి. ఇగో ఇది యాంగిల్ ది ఫార్ములా ఏంటి? యాంగిల్ ది ఫార్ములా ఏంటి నాన్న? ఆర్క్ బై రేడియస్ అనమాట. ఓకేనా, ఆర్క్ బై రేడియస్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకోటి యాంగిల్ ది యూనిట్స్ ఏంటి అని అంటే అందరూ ఫస్ట్ నోట్లో నుంచి వెళ్ళేది డిగ్రీ అని అంటారు కదా. రైట్. సో డిగ్రీ సెకండరీ. ఫస్ట్ మీరేమనాలంటే యాంగిల్ ఎక్కడైనా కనిపిస్తే మీ నోట్లో నుంచి ఫస్ట్ అక్షరం రావాలి, ఏదంటే రేడియన్ అని రాయాలి నాన్న. ఓకే, రేడియన్. యాంగిల్ ది యూనిట్స్ ఏంటి? రేడియన్ అని చెప్పేసి అనాలి. ఓకే, డిగ్రీ అనద్దు, రేడియన్. ఎస్ఐ యూనిట్స్ ఏంటి? రేడియన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం స్టూడెంట్ 90% స్టూడెంట్స్ డిగ్రీస్ అని అంటారు, డిగ్రీ కాదు, రేడియన్ అని చెప్పేసి అనాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు అండి ఇక్కడ చూడండి, అయితే ఇది ఒక బ్యాంగిల్ అనుకుందాం. బ్యాంగిల్ గుండ్రు రంగు ఉంటుంది కదా, చలో కింద వేసిన, అది పగిలిపోయింది. ఓకే, ఒక ముక్క అయితే ఇక్కడ నుంచి ఎగిరిపోయింది. సో మిగిలిన ముక్క ఈ బోర్డు పైన అయితే పెట్టినాను నేను, సరేనా. రైట్ బేటా, దీని యొక్క యాంగిల్ కనుక్కోవాలి. ఓకే, సో మ్యాక్సిమం స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారంటే ఇగో ఇదే సార్ యాంగిల్ అని అంటారు. ఇదే కదా మీరు యాంగిల్ అంటారు, తప్పు, అది కాదు యాంగిల్. సో ఇగో అది తీసుకోవచ్చు అనుకోండి. పర్టికులర్గా దీని గురించి అడిగితే ఫోకసింగ్ చేసి మాట్లాడితే అప్పుడు కరెక్టు, దాని గురించే మాట్లాడుతున్నాం, ఇది అని చెప్పేసి అంటున్నాం కాబట్టి కరెక్టు. కానీ ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏంటి అంటే ఏకి బీకి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంతనంటే చూడండి, ఇగో ఏ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ కదా. సో యాంగిల్ కూడా ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అవ్వాల్సింది. రైట్. చలో ఇదే దారం అనుకోండి, దారమో మరి బ్యాంగిల్ ఏదో ఒకటిగా. ఓకే, విరిగిపోయిన బ్యాంగిల్. ఓకే, సో ఇక్కడ నుంచి లేదు పోతుంది, బ్యాంగిల్ కదా మొత్తము. సో యాంగిల్ కూడా ఇట్లా పోతుంది. ఓకే రైట్ బేటా. సో ఇట్లా పోతుంది, సో యాంగిల్ కూడా ఇట్లా పోతుంది, యాంగిల్ కూడా ఇట్లా పోతుంది, అవునా. సో మొత్తానికైతే బ్యాంగిల్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా. సో యాంగిల్ కూడా ఇక్కడ ఎండ్ అనేది అయిపోయింది. ఓకే, యాంగిల్ కూడా ఇక్కడ ఎండ్ అనేది అయిపోయింది నాన్న. ఓకే, సో ఈ యాంగిల్ తీసుకుంటారు, ఆ యాంగిల్ తీసుకోకండి, తప్పు. ఓకే, ఈ యాంగిల్ తీసుకుంటారు, ఆ యాంగిల్ తీసుకోకండి, ఈ యాంగిల్ తీసుకోవాలి. ఈ యాంగిల్ తీసుకుంటే దీని యొక్క లెంత్ అనేది మీరు కనుక్కోవచ్చు. ఓకే సార్, ఇగో దీన్ని బట్టి సీదా వేసేద్దాం సార్, అది ఎంత పొడుగు ఉన్నదో తెలుస్తా సార్ కదా. రైట్, తెలుస్తుంది. కానీ ఇక ప్రతిసారి అయితే లాగలేము. ఓకే, మీకు యాంగిల్ ఎంతో కొంత ఇచ్చిండు. ఓకే, యాంగిల్ ఫార్ములా తెలుసు కదా, ఆర్క్ బై రేడియస్. ఆర్క్ అంటే ఏంటి? ఇదే ఆర్క్. ఓకే, ఈ ఆర్కే ఏబి. దాని యొక్క పొడుగు అనుకోవచ్చు. దాని యొక్క పొడుగు ఎంత అవుతుందంటే చూడండి, ఇగో ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న థీటా ఇంటూ ఆర్ వచ్చిందనమాట. ఓకేనా రైట్. సో ఈ యాంగిల్ తెలిస్తే దీని యొక్క పొడవు ఎంత ఉన్నదో తెలిసిపోతుంది. అంటే యాంగిల్ కూడా తెలవాలనుకోండి,
ఇంకా రేడియస్ కూడా తెలవాలి. ఇవి రెండు తెలిస్తే దాని యొక్క పక్కా దాన్ని స్ట్రేట్ చేసి చూడండి, ఆన్సర్ ఎగ్జాక్ట్లీ వస్తుంది. సరేనా? చలో, ఇక్కడ క్లియర్ అయిపోయింది అందరికీ? అందరికీ క్లియర్ అయినా యాంగిల్ గురించి అయితే? రైట్. సో ఇంకో విషయము నేను ఈ యాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు అర్థమైంది, క్లారిటీ కూడా వచ్చింది. సో దీనిపైన ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, అక్కడ పక్కా ఒక మిస్టేక్ చేస్తారు. ఓకే, ఎంత క్లియర్గా అర్థమైనా కానీ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు, చూద్దాము. ఓకే, ఎంతమంది అయితే కరెక్ట్ చేసిర్రో ఇక వాళ్ళు పర్ఫెక్ట్ అన్నట్టు ఇక. ఓకే, 99% మిస్టేక్ అయితే జరుగుతుంది, 1% అయితే మిస్టేక్ జరగదు. సో ఆల్రెడీ వాళ్ళు నేర్చుకొని ఉంటే ఇంకా మంచిదే. చూద్దాం. ఓకే, ఎంత అర్థమైందో మీకు చూద్దాం. ఓకే, ఫైండ్ ఆర్క్ లెంత్. ఇవి ఆర్క్ లెంత్. సో ఇదేంటంటే బ్యాంగిల్ అన్నమాట, బ్యాంగిల్. సో ఇవి ఇక్కడ కట్ అయి ఉన్నది బ్యాంగిల్, ఇది మొత్తం యాక్చువల్లీ ఇట్లా జాయిన్ ఉన్నది నాన్న. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇగో ఏ అనేది ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. అంటే యాంగిల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి కదా. బ్యాంగిల్ ఎట్ సైడ్ ఉన్నది, ఇగో ఇటు సైడ్ ఉన్నది కదా, ఇటే. అంటే టీటా కూడా ఇట్లానే పోతుంది. బ్యాంగిల్ ఇట్లా ఉంది కదా. సో టీటా కూడా ఇట్లా పోతుంది. అవునా? మొత్తానికి అయితే బ్యాంగిల్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది, అంటే టీటా కూడా ఇగో ఇక్కడ ఎండ్ అయిపోయింది, అంతే కదా. రైట్. సో దీన్ని కట్ చేసి సీదా చేస్తే దాని యొక్క లెంత్ ఎంత అవుతుంది సార్? ఒక సర్కిల్ని కట్ చేసి సీదా చేస్తే దాని యొక్క లెంత్ 2πr అవుతుంది సార్ కదా, అంతే కదా. దాని యొక్క లెంత్ ఏమవుతుంది? 2πr అవుతుంది. ఓకే, సో రియల్గా 2πr వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో చూడండి, నేను యాంగిల్ ఫార్ములా ద్వారా, యాంగిల్ది ఫార్ములా ఏంటి? ఆర్క్ బై రేడియస్ కదా. చలో, ఆర్క్ అంటే ఏంటి? ఏబీ కదా. ఆర్క్ ఏబీ అనేది మొత్తం ఆర్క్. ఓకే, రైట్. సో ఇక్కడ టీటా వాల్యూ ఎంత సార్? ఇది గుండ్ర రంగు ఉన్నది కాబట్టి 360 degrees అంటాం. ఆ 360 degreesని మనం 2π అని రాస్తాం కదా, అవునా? జనరల్గా అయితే 360 అంటాను కదా గుండ్ర రంగు ఉంటే. ఆ 360 degreesని మనము 2π అని రాస్తామా లేదా? అంటే ఈ 2π అనేది ఏంటంటే రేడియన్లో అన్నమాట. జనరల్గా 360 degrees అంటారు కదా. నేనేమన్నా నాకు డిగ్రీలో వద్దు రేడియన్లో చెప్పండి అని అన్నా, అప్పుడు మీరు ఏమనాలంటే 2π రేడియన్ సార్ అనాలి. ఓకే, డిగ్రీలో ఎంత? 360 degrees సార్. రేడియన్లో ఎంత? 2π రేడియన్ సార్. ఓకే, చలో. సో ఆర్క్ బై రేడియస్. ఓకే, రైట్. చలో, సో ఫైనల్లీ ఆర్క్. ఓకే, ఇదేమొచ్చిందన్నా? 2π. ఈ ఆర్ని పంపించండి. ఓకే, సో ఆర్క్ అంటే ఏంటి? ఇదే కదా ఆర్క్, మొత్తం లెంత్, అంతేనా కదా? ఆర్క్ అంటే ఏంటి? మొత్తం లెంతేనా కదా. లెంత్ ఇక్కడ ఏమొచ్చింది? 2πr. అబ్బా, ఏమొచ్చింది సార్? ఫార్ములా ద్వారా కూడా వచ్చింది. ఇదైతే ముందే నేర్చుకున్నాం, కానీ ఫార్ములా ద్వారా ఎట్లా వస్తుంది అన్నది ఈరోజు తెలుసుకున్నాం, అంతే కదా. టీటా ఈక్వల్ టు ఆర్ బై రేడియస్ అనే ఫార్ములా వచ్చి ఇది ప్రూవ్ చేసినట్టే కదా. ఇది బయాస్ చేసినాం అన్నట్టు ఇనిషియల్గా, కానీ ఇప్పుడు రియల్గా ప్రూవ్ చేసి చూసినాం. అవును, 2πr వచ్చింది, అంతేనా కదా. రైట్ బెడా. సో ఇప్పటి నుంచి ఇగో దీనిపైన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. దానికంటే ముందు నోట్ నాన్న. సో ఇది మీకు తెలిసి ఉండాలి. ఇది ఏంటంటే భూమికి ఒక స్ట్రేట్ లైన్ వేసిన, భూమికి ఒక ప్యారలల్ లైన్ వేసిన, దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఓకేనా, ఎక్స్ యాక్సిస్. ఈ మన భూమికి పర్పెండిక్యులర్ లైన్ ఒకటి వేసిన, ఇదేంది? వై యాక్సిస్. ఓకే, భూమికి ప్యారలల్గా లైన్ వేస్తే ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ లైన్ ఒకటి వేస్తే వై యాక్సిస్. చలో, ఇదైతే క్లియర్. ఓకే, అయితే ఇక్కడ మీకు యాంగిల్ తెలిసి ఉండాలి. యాంగిల్స్ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి 0, ఇక్కడ నుంచి 0 అనమాట. ఓకే, సో ఈ నుంచి ఈడి వరకు పోతే ఇది 90 degrees అనమాట. ఓకే, ఇది 0, ఇది 90 తర్వాత మనకేమొస్తుంది? 180 వస్తుంది. 9 టేబుల్, 9 3 27, ఇదెంత? 270 degree. మళ్ళీ ఈడికే చేరుకున్నాం కాబట్టి ఇది 360 degree అన్నట్టు. ఓకే, ఇది క్లియర్? 0, 90, 180, 270. రైట్. సో ఇది 360, ఇక్కడ వరకు అయితే క్లియర్. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ఫస్ట్ నుంచే తెలుసుండొచ్చు, కానీ నేను ఏం అబ్జర్వ్ చేసిందంటే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేసిండ్రు.
కానీ ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ అది రిపీట్ చేస్తూనే ఉన్నారు. సో అది క్లారిటీ రావడానికి కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కంప్లీట్గా డెప్త్గా బేసిక్స్ నుంచి వెళ్ళి ఈ బేసిక్స్ పర్ఫెక్ట్ ఉంటే రియల్గా చెప్తున్నా ఫిజిక్స్లో న్యూమరికల్ సాల్వ్ అవుతాయి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఖతం, ఫిజిక్స్ అసలు రానే రాదు. అది ఎప్పుడు కూడా టఫే, ఒక్క న్యూమరికల్ సాల్వ్ కాదు. రైట్ బెడ. సో 90 డిగ్రీ అంటాం చూడండి, మీకు అప్పుడప్పుడు బుక్కులలో ఇట్లు ఇస్తారు, ఇగో గిట్లు ఇస్తారు. ఈ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే 90 డిగ్రీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇగో 90 డిగ్రీని ఇండికేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 90 అని రాయాడు, బుక్లలో ఇట్లా రాయారు 90 అని. ఈ సింబల్ రాగానే మీరు గుర్తుపట్టాలి ఏంటది, ఇది 90 డిగ్రీస్ అని మీరు గుర్తుపట్టాలి నాన్న. ఓకే చలో, సో ఇదేది క్లియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు 0 నుంచి 90 డిగ్రీస్ అంటే ఇగో వీటి మధ్యలో ఉన్న యాంగిల్స్ ఎవేవి ఉంటాయి అని అంటే, ఇగో చూడండి 0 నుంచి 90 మధ్యలో ఉంటాయి అన్నమాట. 0 to 90 అంతే కదా. నేనేమన్నా ఇగో 2 స్ట్రేట్ లైన్స్ వేయండి, వాటి మధ్యలో యాంగిల్ 30 డిగ్రీస్ వేయండి అన్న. 2 స్ట్రేట్ లైన్లో మధ్యలో ఉన్న యాంగిల్ 30 డిగ్రీస్ వేయండి అన్న. ఇది కరెక్టేనా? కరెక్టే సార్. ఈయనే సార్, ఇగో ఎందుకంటే 0కి 90కి మధ్యలో ఇట్లా రావాలి సార్, అంతే కదా. 45 వేయండి అన్న. ఓకే, ఇదే 45. 60 డిగ్రీస్ వేయండి అన్న. ఓకే 60 వేసినారు. ఇంకోటి 90 డిగ్రీస్ వేయండి అన్న. 90 అంటే ఇట్లు ఉండాలన్నట్టు. ఓకే, ఇట్లా ఉండాలి. ఇది 90 డిగ్రీస్ అనమాట. ఓకే, మెల్లమెల్ల పెరుగుతున్నది. అయితే 2 స్ట్రేట్ లైన్ మధ్యలో యాంగిల్ 120 డిగ్రీస్ వేయండి అని అన్న. 120 మీరు ఎట్లా వేస్తారు, అందరికి ఒకటే దిమాగ్లో కూర్చుంటుంది 120 సార్. 2 యాంగిల్స్ మధ్యలో 2 స్ట్రేట్ లైన్లో మధ్యలో 150 డిగ్రీస్ వేయండి అని అంటే మళ్ళీ ఇట్లానే వేస్తారు. ఇది మిస్టేక్ చేస్తారు. ఓకే, ఇటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు, నేను చూసిన. ఓకే, సో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేలాగా, ఎవరికైతే తెలియదో వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసము ఈ పాయింట్ అనేది తీసుకున్నా. ఓకే, సెంటెన్స్ ఫార్మేషన్లో ఉంటుంది 2 యాంగిల్స్, వాటి మధ్యలో యాంగిల్ 120 డిగ్రీస్ అంటారు. 120 అనగానే ఫస్ట్ ఇది వేస్తారు, ఇది తప్పు. 150 అంటే ఇది కూడా తప్పే. ఎందుకు తప్పు చూడండి, ఇది 90 వరకు కదా. 90 క్రాస్ అయితే ఏమొస్తుంది, ఈయనే కదా, వీటి మధ్యలోనే కదా 120 ఉండేది, అంతేనా కదా. ఈ నుంచి వీడికి వీటి మధ్యలో ఏముంటుంది నాన్న, 90 నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఓకేనా, 90 to 180 అని అంటే ఇగో ఇట్లా రావాలి అది. ఓకే, అయితే ఇప్పుడు చూడండి నేనేమన్నా 2 స్ట్రేట్ లైన్లో మధ్యలో 120 డిగ్రీస్ అయ్యండి అని అన్నా. ఓకే, అయితే ఎట్లుంటుంది, ఇగో ఇది ఒక స్ట్రేట్ లైను, ఇది 120 డిగ్రీస్. అబ్బా ఇది కరెక్ట్. ఓకే, ఇది కరెక్ట్, ఎందుకంటే 90 దాటిపోయింది కదా. అప్పుడు ఒకటేసారి 120 డిగ్రీస్ వేయండి అంటే ఇట్లా వేయాలి మీరు. ఓకే, 150 వేయండి అని అంటే వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, ఇంతే ఇక, ఆల్మోస్ట్ ఇంతే ఇక 150 డిగ్రీస్. ఓకే, ఇట్లా వేయాలి. ఇక కొంతమంది అయితే ఏ యాంగిల్ అన్నా ఉండని ఇట్లా 2 వేస్తారు, ఈయనే 120 వేస్తారు, 150 వేస్తారు, 180 వేసుకుంటారు, 200 వేస్తారు, 230 వేస్తారు, ఇట్లానే. కానీ తప్పు. ఓకే చలో, సో ఇక్కడైతే మీకు క్లియర్ అయిపోయింది కదా. 180 డిగ్రీస్ అంటే సార్ 180 అంటే స్ట్రేట్ లైన్ సార్. కరెక్ట్. ఎప్పుడైనా కానీ మీకు స్ట్రేట్ లైన్ కనిపించింది అనుకోండి, ఎప్పుడైనా కానీ మీకు స్ట్రేట్ లైన్ ఇట్లా కనిపించింది అనుకోండి, వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇది 0, ఇట్లా పోతే ఇది 90, వీడికి రాగానే 180 అన్నట్టు అట్లా. ఓకే, ఈ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇట్లా పోయి ఇట్లా పోయింది అన్నట్టు. ఓకేనా, 180 డిగ్రీస్ అంటే ఎట్లుంటుంది, స్ట్రేట్ లైన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 2 ఆపోజిట్ డైరెక్షన్లో కార్లు పోతున్నాయి, వాటి మధ్యలో యాంగిల్ ఎంత, 180 డిగ్రీస్ అనాలి. ఓకేనా, రైట్. సో ఇట్లా పోతున్నాయి అయినా 180నే, ఆపోజిటే కదా, ఆపోజిట్. ఇది ఆపోజిటే, ఇది ఆపోజిటే, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ లేదు. రైట్, అయితే 2 ఇప్పుడు దీంట్లో 180కి అయితే వీటి మధ్యలో ఉన్న యాంగిల్స్ ఎంత, 180 నుంచి 270 మధ్యలో ఇక్కడ ఉంటాయి అన్నట్టు యాంగిల్స్ అనేటివి. ఓకే, అయితే 210 డిగ్రీస్ వేయండి అని అన్నా. ఓకే, ఒక్క నిమిషం. సో ఎస్, సో నేనేమన్నా
టీటా ఈజ్ ఈక్వల్ టు 210 డిగ్రీస్ అన్న. 210 ఎట్లా ఉండాలి? ఇగో ఇదొకటి, ఇట్ సైడ్ ఒకటి, ఇట్లా స్ట్రేట్ వేస్తే ఏంది, ఇది 180 అన్నట్టు కదా, ఇలా 180. సో ఇది చూడండి, ఈ నుంచి వీడికి ఎంత, 180 డిగ్రీస్ కదా, రైట్. సో ఇగో ఈ నుంచి ఇంకొక ఎంత యాడ్ చేయాలి, 30 యాడ్ చేయాలి కదా, 180 + 30. ఓకే, 180 + 30 ఎంత, 210 డిగ్రీస్. ఓకేనా, 210 డిగ్రీస్ అంటే ఇట్లా వేయాలన్నట్టు. 210 డిగ్రీస్ అనగానే ఫస్ట్ బ్రెయిన్లోకి ఇదే పోవాలి మీకు, బ్రెయిన్లో. సార్ ఇది 210 డిగ్రీస్ డయాగ్రామ్ సార్, ఎస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండొద్దు. యాంగిల్ అనగానే దిమాగ్లో పోయేది ఇది మీ బ్రెయిన్లో. 210 అంటే ఇట్లా చేస్తారు, ఇట్లాంటి స్టూడెంట్స్ కూడా చూసిన. ఓకే, ఇది తప్పు అన్నట్టు. 210 అంటే ఫట్ అని ఇట్లా వేసేసేయాలి మీరు. 180 అంటే స్ట్రేట్ లైన్ వేయాలి. 120 అంటే ఇగో ఇట్లా 120, ఇది 120 సార్, అట్లా ఫట్ 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 వేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ ఆలోచించే అవసరం లేదు. ఓకే, ఇది ఇప్పుడు 270 డిగ్రీస్ వేయండి అని అన్న. 270 డిగ్రీస్ చాలు. సో 270 అయితే ఈడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ 270 ఉన్నది. ఈడ 0 ఉన్నది, ఈడ 270 ఉంది కదా. ఎస్, సో ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 270, సో ఒకటేమో ఇట్లుంది, ఇంకోటేమో ఇట్లుంది కదా, అంతేనా. ఇది 270 ఎక్కడికి వెళ్ళి తీసుకుంటే, ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే ఇది 270. లేదు సార్ నేను వీటి మధ్యలో తీసుకుంటే 90 డిగ్రీసే. మరి ఇది ఇట్లున్నాయి కదా 90 డిగ్రీస్, క్లియరేనా. 270 అంటే ఇట్లా అన్నట్టు. 250 వేయండి అని అన్నా. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 250 డిగ్రీస్ వేయండి అని అన్నా. ఓకే, సో 250 అంటే ఇట్లా రావాలి మీకు. ఓకే, అయితే ఇప్పుడు అండి ఈ యాంగిల్ ఎంత కనుక్కోండి అని అంటాడు. ఓకే, రైట్. ఎట్లా కనుక్కుంటాము, ఈ నుంచి లీడ్కి ఎంత, ఈ నుంచి లీడ్కి 180. ఇదైతే స్ట్రేట్ లైన్ అయితే 180 కదా, మనకు 250 రావాలి. అంటే ఇంకెంత నాన్న, ఇది ఎంత ఉండాలి, 70 కలపాలి కదా, అంతేనా. 70 కలిపితే ఖతం. ఈ 180 + 70 250. అట్లా ఈ యాంగిల్ ఎంత ఇయ్యాడు క్వశ్చన్లా, అది మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మనకు యాంగిల్స్ ఎట్లా వేస్తామో తెలుసు కాబట్టి ఇప్పుడు చేయగలుగుతాం. క్లియరేనా. చలో, సో ఇప్పుడు నెక్స్ట్ ఇగో దీని మధ్యలో ఉండే యాంగిల్స్ ఎంత, 270 నుంచి 360. ఇగో 270 నుంచి 360 మధ్యలో ఇక్కడ ఉంటాయి. అయితే నేనేమన్నా 330 డిగ్రీస్ అయ్యండి అని అన్నా. నేనేమన్నా టీటా ఈక్వల్ టు 330 డిగ్రీస్ వేయండి అని అన్నా. ఓకే, మీ బ్రెయిన్లో డైరెక్ట్ ఎట్లా పోవాలి అని అంటే ఇగో ఇట్లా, ఇగో ఇదొకటి సార్, ఇగో ఇదొకటి, ఈ నుంచి లీడ్కి 330, అంతే కదా, అంతేనా కదా, రైట్. సో వీటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, 60, ఎంతనా 30 డిగ్రీస్ కదా. ఇది 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 30, ఎందుకంటే గుండ్రంగా ఉండేది మొత్తం 360 కదా, సర్కిల్లో ఉంటే 360 డిగ్రీస్ అంటాం కదా, 360 డిగ్రీస్ అంటాం. అంటే ఈ నుంచి లీడ్కి 330, అట్లా ఇట్లా వేయాలన్నట్టు. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోనే 330 వేసేస్తారు, తప్పు, అది చేయొద్దు. ఓకేనా, ఇదైతే క్లారిటీ అయితే వచ్చేసింది. 360 డిగ్రీస్ అంటే అకోర్స్ గుండ్రంగా వేసేసేయాలి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, సో ఈ యాంగిల్స్ గురించి తెలిసిందా మొత్తము. ఈ యాంగిల్స్ గురించి ఇగో ఇట్లానే యాంగిల్స్ 180, 270, 360 అక్కడ మెన్షన్ చేస్తాడు అంతే. సో దాని ప్రకారం మనము డయాగ్రామ్ వేసుకొని అక్కడ కాంపోనెంట్స్ అనేది రిసాల్వ్ చేస్తాము. అవి కూడా ఉన్నాయి టాపిక్లో, వస్తాయి ముందు ముందు వస్తాయి. మెల్లగా స్టెప్ బై స్టెప్ పోతున్నాం కదా, అట్లానే పోదాం, ఆరామ్సే పోదాం, టెన్షన్ ఏం లేకుండా, ఎందుకంటే టైం ఉన్నది మనకు. రైట్ బేటా, సో ఇక్కడ వరకు అయితే అందరు క్లియర్ అయిపోయిందా. 90 డిగ్రీస్ అంటే ఇగో ఈ సింబల్ ఎప్పుడు 90 డిగ్రీస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, బుక్కులలో. చలో ఇదైతే క్లియర్. ఈ నుంచి లీడ్కి 90, ఈ నుంచి లీడ్కి 180, ఈ నుంచి లీడ్కి 270, ఈ నుంచి లీడ్కి 360. చలో ఇది క్లియర్ అయిపోయింది. యాంగిల్ కన్వర్షన్స్. సో ఈ యాంగిల్ కన్వర్షన్స్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకు సర్క్యులర్ మోషన్ చాప్టర్ ఉన్నది. ఆ సర్క్యులర్ మోషన్లో ఈ యాంగిల్స్ గురించే ఉంటుంది. చాప్టరే యాంగిల్ గురించి ఉంటుంది. ఈడ ఈ యాంగిల్ గురించి కంప్లీట్గా తెలిస్తే ఆ చాప్టర్ ఈజీ అవుతుంది. ఇన్ కేస్ ఈడ నేర్చుకోలేరు అనుకోండి, ఆ చాప్టర్ హార్డ్ అయిపోతుంది. అక్కడ టీచర్ ఎంత టైం ఇచ్చినా అబ్బా హార్డే ఉన్న సార్ చాప్టర్ అంటారు. ఓకే, ఇక్కడ నేర్చుకుంటే ఈజీని సార్, ఇది కన్వర్షన్ కదా సార్, మేము చేసుకుంటాం సార్ అన్నట్టు అంటారు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు అండి 360ని మనం ఏమంటాం, డిగ్రీ అని అంటాం కదా. 360 డిగ్రీస్ గుండ్రంగా ఉంటే 360 డిగ్రీస్ అంటాం కదా.
అయితే 2π 360ని కనుక మనం 2π రాసినాం అనుకోండి, దాన్ని రేడియన్ అంటాం అనమాట. 2π రేడియన్ అంటాం. ఓకే, 2π రేడియన్ అన్న. 360ని డిగ్రీ అంటాము, 2πని రేడియన్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్ములా బుక్లో రాసుకోండి. ఓకే, చాలు. డిగ్రీ టు రేడియన్ కన్వర్షన్స్. డిగ్రీ నుంచి రేడియన్లకు మారుస్తాం. ఎట్లా మారుస్తాము? సింపుల్ అంటే సింపుల్, యూనిటరీ మెథడ్ ద్వారా మనం కన్వర్ట్ అనేది చేయొచ్చు. చూపిస్తాడండి. ఇక 30 డిగ్రీని మనము ఎన్ని రేడియన్స్ అంటాం? 30 డిగ్రీని ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ రేడియన్ కనుక్కుందాం. యూనిటరీ మెథడ్ నాన్న చిన్నప్పుడు చదివిన చూడిసిండ్రా. చలో, అది గుర్తు లేకుంటే నేను చెప్తా కదా యూనిటరీ మెథడ్ అంటే ఏంటో. అంటే చూడండి, ఇగో 360 డిగ్రీని మనము 2π రేడియన్ అంటాం. కరెక్టే కదా? అవును సార్, కరెక్టే. 360 డిగ్రీని మనము 2π రేడియన్ అన్నట్టు ఇంతకుముందు చెప్పాను కదా. అయితే మీకు ఏం కావాలి? 30 డిగ్రీనా? 30 డిగ్రీని మనము ఎంత రేడియన్ అంటాం? ఓకే, ఎక్స్ అనుకుందాం. ఓకే, చలో. సో ఏంటన్నా ఇక క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, చలో, ఇది ఇంటూ ఇది ఎంత వస్తుంది? 360 ఇంటూ ఎక్స్ ఇది ఈక్వల్ టు 2π ఇంటూ 30. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? ఎక్స్ ఈక్వల్ టు కావాలి కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2π ఇంటూ 30 బై 2π ఇంటూ 30 డివైడెడ్ బై ఈ 360ని కింద వేసేసేయాలి. 360. ఓకే, రైట్. చలో, ఇది పోయింది. 3 1 3 2 కదా, అంటే 2 6. సో ఫైనల్ ఎంత వచ్చిందన్న? π/6 వచ్చింది. 30 డిగ్రీని మనం ఏమంటాం? π/6 రేడియన్ అంటాం. ఓకే, కొత్తగా ఏమైనా ఉందా? ఏమీ లేదు ఇక్కడ కదా. యూనిటరీ మెథడ్ని అయితే యూజ్ చేసినాం. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ 360 డిగ్రీని 2π రేడియన్ అనడమే గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఇక మిగతాదైతే యూనిటరీ మెథడ్ ద్వారా మీరు చేసుకోవచ్చు. కొత్తగా ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటే నేను చెప్తా, ఫోకసింగ్ చేస్తా దానిపైన. ఇదైతే నార్మల్ మెథడ్ ఉన్నది కాబట్టి మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకేనా, యూనిటరీ మెథడ్ ద్వారా. చలో, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్, ఇగో 30 డిగ్రీని ఎంత రేడియన్ అంటాం? ఇప్పుడైతే సాల్వ్ చేసినాం కదా, అంతేనా కదా. సో 360 డిగ్రీని ఇప్పుడైతే సాల్వ్ చేసినామో సాల్వ్. సో ఎంత వచ్చిందన్న? π/6 వచ్చింది కదా, π/6 రేడియన్. ఈ 45 డిగ్రీని చేద్దాం, ఇది చేద్దాం. 45 డిగ్రీని ఎంత రేడియన్ అంటామో చూద్దామా. అయితే సార్ 360 డిగ్రీని మనము 2π రేడియన్ అంటాము. క్వశ్చన్లో 45 డిగ్రీ అడిగిండు. 45 డిగ్రీస్ని ఎంత రేడియన్స్ కదా, ఇటు సైడ్ ఉన్నాయి రేడియన్లు, ఇటు సైడ్ ఉన్నాయి డిగ్రీలు అన్నట్టు అట్లా. ఓకే, చలో. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 360 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 45, అంతేనా? రైట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అన్న? 45 టు 90 కదా, 90π బై ఇది కింద 360, అంతేనా? ఈ 0 పోయింది. 9 4 36 కదా. చలో, సో ఫైనల్ ఏమొచ్చిందన్న? π/4 వచ్చింది. ఓకే, సో 45 డిగ్రీని మనం ఏమంటాము? π/4 రేడియన్ అంటాం. 45 డిగ్రీని π/4 రేడియన్ అంటాము. ఓకేనా? చలో, ఇదైతే క్లియర్ అయిపోయిందా? సింపుల్ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఫైండ్ 360 డిగ్రీని 60 డిగ్రీని ఎంత రేడియన్ అంటాము? 60 డిగ్రీని సాల్వ్ చేద్దామా? రైట్. సో ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నారు, ఆల్రెడీ వస్తున్నాయి కూడా కామెంట్లలో. ఓకే, చలో. సో 360 డిగ్రీని మనము 2π రేడియన్ అంటాము. మరి 60 డిగ్రీని ఎంత రేడియన్ అంటాం? చలో. ఓకే, సో ఫైనల్గా ఏమొస్తుంది అన్న? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది అటుపోతుంది కదా, 2π ఇంటూ 60 కదా. ఇక ఓకే, ఈ ఎక్స్ ఇటు పోయింది, ఇది అటు పోయింది కదా. 2π ఇంటూ 60 బై 360. డైరెక్ట్ స్టెప్ రాసిన, ఒక స్టెప్ని మింగేసిన, అంతే, ఇంకేం లేదు. మీరు మెల్లగా చేసుకుంటే ఒక స్టెప్ యాడ్ చేసుకోండి. మెల్లగా అంటే మెల్లగా చేసుకోండి. ఓకే, ఒక స్టెప్ వేయాలి అంతే. ఎట్లా ఇదే వచ్చేది మీకు. ఓకే, చలో. ఈ 0 పోయింది. 6 6 36, 2 3. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు π/3 వచ్చింది. ఓకే, రైట్. సో 60 డిగ్రీని మనము π/3 రేడియన్ అంటాం. ఏమంటాం? π/3 రేడియన్ అంటాం. ఓకే, ఇంతకుముందు దీనిలో కూడా రాసేద్దాం. 45 డిగ్రీని π/4. చలో, నెక్స్ట్
ఓకే, ఇంకోటి ఉంది ఇక్కడ 90 డిగ్రీ. 90 డిగ్రీని ఎంత రేడియన్? ఇదైతే తెలుసు సార్, π/2 అంటాం సార్ కదా, చిన్నప్పుడు చదివి 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 గుర్తున్నది కదా. చూద్దాము, అదే వస్తుంది, π/2నే వస్తుంది. చూడండి, 360 డిగ్రీని మనము 2π రేడియన్ అంటాము. మరి 90 డిగ్రీని ఎంత రేడియన్ అంటాము? x ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? 2π ఇంటూ 90/360. ఓకేనా? ఇది పోయింది. 9 4 జా 36, 2 2 జా. సో ఫైనల్గా ఏమొచ్చింది? π/2 వచ్చింది, అంతే కదా. రైట్, చలో. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది. ఏంటంటే కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా, ఎట్లా చేయాలో క్లియర్ అయింది. నేనేమన్నా 37 డిగ్రీస్ అన్నా మీరు చేసుకోగలుగుతారు, 53 కనుక్కోండి అంట చేసుకోగలుగుతారు. ఏ యాంగిల్ అన్నా ఉండని యూనిటరీ మెథడ్ని ఫాలో కావాలి. ఓకేనా? కన్వర్షన్స్లో ఇక్కడ సూపర్ అంటే సూపర్ ట్రిక్ ఇదే, ఇక మీకు కొత్తగా అయితే ఏం లేదు, పాతదే యూనిటరీ మెథడ్. ఓకే, చలో. ఇప్పుడు ఎగ్జామ్లో ప్రతిసారి ఇట్లా చేసుకుంటూ పోవద్దు, ఇది గుర్తు పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. షార్ట్స్ నోట్స్లో రాసుకోండి. ఫార్ములా బుక్ ఉందా? ఫార్ములా బుక్లో ఇవి రాసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి చేసుకుంటా పోయింది అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి బెటర్ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవడమే బెస్ట్ చేసే కంటే. మీకు వస్తుంది అయినా కానీ గుర్తుపెట్టుకుంటే తొందరగా అవుతుంది, అంతే తేడా, ఇంకేం లేదు. రైట్, సో చూడండి, 30 డిగ్రీని π/6 రేడియన్ అంటాము, 45ని π/4, 60ని π/3, 90ని π/2. ఇది మీ ఫార్ములా బుక్లో ఉండాలి. అయితే సార్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? నేను చెప్తా కదా ట్రిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చలో ట్రిక్ చెప్తా చూడండి. ఇక 30 డిగ్రీ, ఇక్కడ 3 ఉందా, 3ని డబల్ చేస్తే ఏమొస్తుంది? 6, అంటే π/6. ఈ రేడియన్లా పై అనేది కామను, ఇదైతే మీకు తెలుసు, రేడియన్లో పై ఉంటుంది కదా. చలో 30 డిగ్రీ, ఇక్కడ 3 ఉందా, ఇక్కడ 6 రావాలి. ఓకే, రైట్. సో 45 డిగ్రీస్కి ఇక్కడ 4 ఉందా, ఇగో π/4 క్లియర్. 60 ఉందా, ఇక్కడ ఉండండి, 3కేమో 6 వస్తుంది, 6కేమో 3 వస్తుంది, ఉల్టా పల్టా, వైస్ వర్సా అంటాం. ఇగో ఇక్కడ 6 ఉన్నది, ఇక్కడ ఏం రావాలా? 3 రావాలా, ఉల్టా రావాలి. వచ్చిందా లేదా? వచ్చింది. 90 డిగ్రీ, ఇగో 90 డిగ్రీ అయితే π/2 అయితే ఇక చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇది పెద్ద గుర్తు పెట్టుకునేది కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు గుర్తుంటుంది కాబట్టి కదా, అంతేనా. 30కి 6 వస్తుంది, 45కి 4కి 4 ఉంటుంది, 6కి కింద 3 వస్తుంది. ఓకే, ఈ 90 డిగ్రీ π/2 అని గుర్తుంటుంది. క్లియర్, ట్రిక్ కూడా చెప్పేసిన, అయిపోయింది. ఓకే, ముందరికి వెళ్ళిపోదామా? ఫైన్. 120 డిగ్రీ ఎన్ని రేడియన్? 120 degrees equal to how much radians? సో చూద్దాం, ఆల్రెడీ మెథడ్ అయితే తెలుసు కదా. 360 డిగ్రీని మనము 2π రేడియన్ అంటాము, మరి 120 డిగ్రీని ఎంత రేడియన్ అంటాము? ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అంతే. ఓకే, 2π ఇంటూ 120/360. ఒక స్టెప్ని మింగేసిన, ఆల్రెడీ క్లియర్గా చెప్తున్నాను నేను మింగేసిన అని, మీరు చేసుకుంటే చేసుకోండి, మెల్ల చేసుకుంటే అయిపోతుంది అంతే. ఓకే, ఇగో ఈ 0 పోయింది, 12 3 జా 36 కదా. ఏమొచ్చిందన్న? 2π/3 వచ్చింది. 2π/3 రేడియన్స్ అంటాం. 120 డిగ్రీస్ని ఎంత అంటాం? 2π/3 అంటాం. సార్ ఒక్కొక్కే ఇట్లా సాల్వ్ చేసుకుంటా పోవాలన్నా సార్, ఇక్కడ టైం పోతుంది కదా, ఇంకా ఏదైనా ట్రిక్ ఉందా అంటే ఉంది, చెప్పాలన్నా ట్రిక్ చెప్తా. ఓకే, చూడండి ట్రిక్ చూడండి, ఇంకా తక్కువ టైంలో సాల్వ్ అయ్యేలాగా. ఏమడిగిండు? 120 డిగ్రీ కదా, 120 డిగ్రీ. ఈ 120ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఓకే, 3 6 అవునా, అంటే ఇగో 30, చలో 3 ఇంటూ 60 రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. చలో 3కి 3 రాసుకున్నా, ఇదేంది? 60 డిగ్రీ. 60 డిగ్రీని ఏం రాస్తాము? రేడియన్లో రాయండి, రేడియన్లో π/3 కదా, 6 వస్తే 3 వస్తుంది కదా, π/3. అచ్చా సారీ, ఇది 2 ఇంటూ 60 120 అంతేనా? సారీ, ఇక్కడ రైట్, ఇంతే కదా. 2కి 2 రాసేసిన, 60ని π/3నే కదా అంతం. ఆన్సర్ ఏమొచ్చింది? 2π/3నే వచ్చేసింది, ఒక్కటే సెకండ్లో, అంతేనా కదా. రైట్, సో
ఇంకోటి 3 టేబుల్ తోటి వస్తుందా? 4 3 4 వస్తుంది కదా. ఇది చూడండి, ఇగో 4 × 30, 4 × 4 = 12 కదా. ఒక 0 ఎక్స్ట్రా పెట్టిన, అంతే కదా. చూడండి 4కి 4 రాసేసిన, 30 degrees ఏం రాస్తాం? ఇక్కడ 3 వస్తే 6 వస్తుంది కదా, π/6. 4 π/6 అన్నా చూడండి, ఇగో ఏమొస్తుంది? 2 2s 2 3s ఏమొచ్చింది? 2 π/3 వచ్చిందా లేదా? రైట్. సో ఇట్లా అన్నట్టు, అంటే మీకు ఈ 60 degreesని 30 degreesని 45ని ఎట్లా రాస్తారన్న విషయం గుర్తుంటే ఇది ఫట్ 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 అయిపోతాయి. ఓకే, సో ఇది ఇప్పుడు ఇది చెప్పండి. 150 degreesని ఎట్లా రాసుకోవచ్చు? 5 3s 15, 5 ఇక 3s 15, ఒక 0 పెట్టుకున్నా కాబట్టి ఇక 150 అయిపోయింది, అంతే కదా. 5 × 30 degrees, 5కి 5 రాసినాను, 30 degreesని 3 ఉంది, 6 రావాలి కదా. π/6 సార్. ఓకే, 5 π/6 అంటాం నాన్న. ఓకే చలో, సో ఇది 5 π/6. ఇక ఒక్కొక్క యూనిటరీ మెథడ్ ఏం చేసుకుంటా పోతారు? ఓకే, 180 degreesని సార్ పై అంటాం సార్, తెలుసు సార్ మాకు కదా, తెలుసు మీకు. 180ని ఏం రాసుకోవచ్చు? 2 9s కదా, లేదా 6 3s 18, అంటే ఇది ఒకటి వస్తుంది. ఇంకోటి 3 60s అంతే కదా, 6 3s 18, ఇవన్నీ రాసుకోవచ్చు కదా. చూడండి 2 × 19 ఏం రాస్తాం? π/2. 2 2 పోయింది, ఏమొచ్చింది? π వచ్చింది కదా, ఫస్ట్ నుంచి తెలుసు. 6 30 degrees ఉంది, 30కి π/3 ఉంటే 6 వస్తుంది అన్న కదా. 6 6 పోయింది, మళ్ళీ పైయే. ఓకే, ఇక్కడ 3కి 3 రాసిన, 60 degreesని 6 వస్తే 3 రావాలా, π/3 కదా. 3 3 పోయింది, మళ్ళీ పైయే వచ్చింది. ఇంకా సింపుల్ ఉంది, ట్రిక్స్ అన్నట్టు. ఓకే, ఇట్లా ముందట పోతున్నా కొద్దీ ఎన్నో ట్రిక్లు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 210. ఓకే, 7 3s కదా, 7 3s 21, అంతే కదా. 7 × 30 21, 210. 7కి 7 రాసేసిన, 30 degreesని ఇక్కడ 3 ఉన్నది, ఏం రాయాలా? 6 రాయాలి, π/6. 7 π/6, 7 π/6, ఖతం అయిపోయింది, అంతే. ఓకే చలో, నెక్స్ట్ 240 degreesని 240ని ఏం రాస్తారు? 6 4s కదా, 4 6s అంతేనా. నెక్స్ట్ 8 3s 24, 8 3s 24 కదా. చలో, సో చూడండి 4 × 60ని π/3 కదా, 4/3 అంటారు. ఓకే, 8 × దీన్ని 30 degreesని 3 ఉంది, అక్కడ 6 రావాలి, అంటే π/6 అంతేనా. 2 4s 2 3s 6 అంతేనా, అంతేనా కదా. చలో, సో 2 4s 8, 2 3s 6, 4 π/3, మళ్ళీ అదే వచ్చింది కదా. నెక్స్ట్ 4 π/3, 270 degrees, 270 ఎంత? 9 3s 27 కదా. 9 3s అంటే 3 9s 3 × 90 degrees π/2, సో 3 π/2 అట్లా. ఓకే, సో ఇదైతే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఫైన్ 300 degrees. 300 degrees నానా 6 5s 30, 5 6, 5 × 60s కదా, లేదా 10 అచ్చా 10 × 30 కదా, 10 × 30 కదా. 300, 5 × 60 అంటే 60 degrees, ఇక్కడ 6 ఉంది, 3 రావాలి, అంటే 5 π/3 అనమాట. ఓకే, ఇక్కడ 10కి 10 రాసేసిన, ఇక్కడ 3 ఉన్నది, 3కి ఏం రావాలా? 6 రావాలి, π/6 కదా. ఇక 2 5s 2 3s 5 π/3, ఎట్లా ఇచ్చినా 5 π/3నే రావాలి మీకు. మీకు ఈ రెండు మెథడ్లో వేరే వేరే ఆన్సర్లు వచ్చినాయంటే మీరు చేసిన తప్పే. ఓకే, గుర్తించాలి మీరు, సరేనా. 360 degrees
ఓకే 360 డిగ్రీస్ ఎంత నాన్న 6 6 కదా 6 6 36 6 ఇంటూ ఓకే ఇది ఎంత పై బై 3 3 2 ఎట్లన్నా మీకు తెలుసు 360 డిగ్రీని ఏమంటాం 2π కదా 2π రేడియనే కదా అంటాము 360 డిగ్రీస్ 2π కదా అదే కదా రావాల్సింది మనకు మరి 2π ఓకే క్లియర్ అయినా చలో ముందరికి వెళ్ళిపోదాము 37 డిగ్రీ ఇది హోంవర్క్ ఇది చేయండి ఓకే 37 డిగ్రీని ఎంత రేడియనో 53 డిగ్రీని ఎంత రేడియనో 37 53 కూడా ఇంపార్టెంటే ఓకే సో జనరల్గా ఇప్పటివరకు మీరు నేర్చుకున్నది 30 45 60 90 ఇదే కదా ఈ 37 నేర్చుకోలేరు 53 నేర్చుకోలేరు న్యూమరికల్స్లో ఇవే ఇస్తాడు యాంగిల్స్ ఓకే సో దీని గురించి ఈ వాల్యూలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ నాకు 90 వరకే తెలుసు సార్ 90 దాటితే ఒక్కటి కూడా తెలియదు సార్ 120 ఏమొస్తుందో 180 ఏమొస్తుందో 270 ఏమొస్తుందో 360 ఏమొస్తుందో ఏం తెలియదు సార్ ఏం తెలియకున్నా నేను ఉన్నా కదా ఇక్కడ పక్కా సింపుల్గా జస్ట్ ఇలా గుడ్డిగా మీరే చెప్పేస్తారు నాకంటే ముందు మీరే చెప్పేస్తారు మీకు తెలియదు కదా నేను ఒక ట్రిక్ చెప్తా ఒక్కటే ట్రిక్ చెప్తా ఒక 90 డిగ్రీస్ చెప్తా 90 డిగ్రీస్ ఎట్లా వాల్యూ వస్తుందో చెప్తా 180కి నేను మీకు అడుగుతా మీకు తెలియకుండానే మీరు ఆన్సర్ ఇస్తారు అదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఓకే చలో ఏం బాధ లేదు అన్నీ చెప్తాను A to Z ట్రిక్స్ చెప్తాను రేడియన్ టు డిగ్రీ కన్వర్షన్ రేడియన్ నుంచి వెళ్ళి డిగ్రీ కంట ఓకే చూడండి ఏది పై బై 3 రేడియన్ పై బై 3 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డిగ్రీస్ ఎంత కన్వర్షన్ సేమ్ మళ్ళీ యూనిటరీ మెథడ్ నాన్న ఏందది సార్ 360 డిగ్రీని మనము 2π రేడియన్ అంటాము ఇక్కడ ఏమి ఇచ్చిండు పై బై 3 రేడియన్ అన్నాడు కదా పై బై 3 రేడియన్ ఇగో ఇవి రేడియన్కి సంబంధించినవి అంటే పై బై 3 రేడియన్కి ఎన్ని డిగ్రీస్ అవుతుంది పై బై 3 రేడియన్స్కి ఎన్ని డిగ్రీస్ అవుతుంది సార్ ఇంతకుముందు ఇటు రాసిండ్రు నెక్స్ట్ ఇంతకుముందు ఎక్స్ ఏమో ఈడు ఉండే ఇప్పుడేమో ఎక్స్ ఇటు వచ్చింది ఏంటి సార్ అబ్బా దానిలో ఏమున్నది నాన్న అబ్బా ఇగో చూడండి 2π రేడియన్ని రేడియన్ అన్నాడు కదా 2π కదా 2π రేడియన్ని మనం 360 డిగ్రీ అంటాము మరి పై బై 3 రేడియన్ని ఎంత డిగ్రీ అంటాం వచ్చిందా ఎక్స్ ఆడికే ఎక్కడికి కాన్సెప్ట్ క్లియర్ అయితే చాలన్నా దాంట్లో ఏమున్నది ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ 2π ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 ఇంటూ పై బై 3 ఓకే చలో బేటా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా ఇది 3 1 3 2 అంటే ఇక్కడ 120 పై వచ్చింది కదా అంతే కదా ఇక్కడ మొత్తం ఇదేమో కింద 2π ఓకే సో ఇది పోయింది 260 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ సార్ ఆల్రెడీ మీరు ట్రిక్ చెప్పినారు సార్ పై బై 3కి ఏమొస్తుంది సార్ 60 కదా సార్ రావాల్సింది ఎట్లన్నా 60 డిగ్రీసే సార్ ఇక్కడ ప్రూవ్ చేసిన అదే వచ్చింది సార్ అవును అదే రావాలి మరి ఓకే సార్ ఈ మెథడ్ కంపల్సరీ ఇట్లనే చేయాలా ఇంకా ఏమైనా ట్రిక్లు ఉన్నాయా చెప్తారా అంటే పక్కా చెప్తా ఇంకా ట్రిక్ ఉన్నది ఈజీ ట్రిక్ చెప్పాలనా ఇంత టైం కూడా పట్టదు ఒకటే సెకండ్లో చెప్తారు ఒక్కటే సెకండ్లో చెప్పేలాగా ట్రిక్ ఆ ట్రిక్ ఏంటంటే పై మీకు ఎక్కడైతే కనిపిస్తుందో ఈ సింబల్ అక్కడ ఏం పెట్టండి అంటే 180 డిగ్రీ పెట్టండి పై ప్లేస్లో మీరేం పెట్టాలంటే 180 పెట్టండి కథ ఆన్సర్ వచ్చేసింది చూడండి ఇదెంత పై ప్లేస్లో ఏం పెట్టాలి 180 బై 3 60 వచ్చేసింది ఆన్సర్ డైరెక్ట్ అంతేనా కదా అవునా ట్రిక్ ఏంటి పై ప్లేస్లో 180 పెట్టడమే అంతే ఓకే పై బై 6 అంటే సార్ ఇక్కడ 6 ఉన్నది ఇక్కడ 30 డిగ్రీ రావాలి సార్ కదా ట్రిక్కులు చెప్పిన కదా ఫార్ములా బుక్లో రాసుకోండి అన్నా లేదా సో చూపిస్తాడు అండి పై బై 6 పై అంటే 180 రాయాలి 6 3 ఈ సున్నాకు సున్నా రాసేసిన మిగిలింది ఎంత 30 ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ పై బై 4 సార్ 4 అంటే 45 డిగ్రీస్ వస్తుంది సార్ ఎట్లన్నా 45 చూడండి ఇగో పై బై 4 పై అంటే 180 బై 4 4 4 16 17 18 రెండు మిగిలినాయి ఓకే 4 5 20 వచ్చిందా 45 డిగ్రీ క్లియర్ నెక్స్ట్ పై ఇది ట్రిక్ ఇక్కడ రాసిన పై ప్లేస్లో 180 డిగ్రీ అని ఓకే ఫైండ్ పై బై 3 ఇదేంటి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి
ఓకే, π/3 అంటే ఎట్లన్నా 60 డిగ్రీ తెలుసు కదా, 3 అంటే 6 వస్తుంది కదా. π/3 180/3 3 6 వచ్చేసింది. π/2 180/2 ఎట్లన్నా తెలుసు మీకు 90 డిగ్రీ అని. ఓకే చలో, సో సింపుల్గా ఉన్నాయి కదా అన్నీ. నెక్స్ట్ 2π/3 సింపుల్ ట్రిక్ చెప్పాలన్నా అదే ట్రిక్ ఇక 180/3. ఓకే 3 6 18, ఈ 0కు 0 రాసేసిన, 6 2 12. సో ఫైనల్ ఆన్సర్ 120. 5π/6 పై ప్లస్లో 180, 6 3 18, ఈ 0 ఎట్లున్నదో అట్లా పెట్టేసిన, 5 3 ఎంత 15. ఓకే ఈ 0 ఎట్లున్నదో అట్లా రాసేసిన. ఓకే సో 150 డిగ్రీ. ఓకే సింపుల్గా ఉన్నాయన్నీ. పై అంటే తెలుసు, ఇప్పుడే చెప్పిన ట్రిక్లా 180 డిగ్రీ అని. 7π/6. ఓకే పై ప్లస్లో 180 పెట్టిన, 6 3 18 కదా, 7 3 21, ఖతం వచ్చేసింది ఆన్సర్. నెక్స్ట్ 4π/3, 4 ఇంటూ పై ప్లస్లో 180, 3 6 కదా, 6 4 24, ఈ 0 ఎట్లున్నదో అట్లా పెట్టేసిన. చాలు ఎంత వచ్చింది 240 డిగ్రీ. 3π/2 పై అంటే 180, 2 6 కదా, 6 3 18, 180 డిగ్రీస్ కదా. సరే 2 9 18, సారీ ఇక్కడ తప్పు పోయింది. 2 9 18, 9 3 27, 270 డిగ్రీ కదా. చలో నెక్స్ట్ 2π రేడియన్. ఓకే 2π ఎట్లన్నా తెలుసు కదా, ఎంతనా 2 ఇంటూ 180, 18 2 36, 18 2 36 కదా, 0కు 0 పెట్టేసినాం, ఖతం అయిపోయింది కదా. చలో యాంగిల్ గురించి చెప్పిన కదా, ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. యాంగిల్ ఎంత ఇచ్చిండు, 60 డిగ్రీస్ ఇచ్చిండు, రేడియస్ 2 మీటర్స్, దీని యొక్క లెంత్ ఎంత. ఓకే ఈ లెంత్ ఎంత, ఆర్క్ లెంత్ ఎంత కనుక్కోండి, కామెంట్లో మెసేజ్ చేయండి. ఆన్సర్ ఎంత. ఎస్ చలో కామెంట్లో ఆన్సర్ వచ్చిందా, చలో చేయాలనా. యాంగిల్ 60 డిగ్రీ ఇచ్చిండు, యాంగిల్ 60 డిగ్రీ, ఆర్క్ కనుక్కోవాలి, రేడియస్ ఇచ్చిండు 2 మీటర్లు, ఆర్క్ కనుక్కోవాలి. ఏమొచ్చింది. ఎస్ చలో సో చూద్దాం. ఓకే రైట్ బేటా. సో ఇగో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. యాంగిల్ ఎంత ఇచ్చిండు 60 డిగ్రీ, 60 డిగ్రీ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ ఎంత ఇచ్చిండు 2 ఇచ్చిండు. సో ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 6 2 12 కదా, 120. సార్ 120 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఎంతమందికి వచ్చింది 120 ఎంతమందికి వచ్చింది. ఎస్ వెరీ గుడ్, అందరికి వచ్చిన వాళ్ళకు షబాష్. మీరు చేసింది రాంగ్, మీరు చేసింది రాంగే. ఓకే సార్ ఫార్ములా కరెక్ట్ కదా, అన్నీ కరెక్ట్ చేసినా కదా, ఎందుకు రాంగ్ అని అంటే స్టార్టింగ్లో నేను ఏమన్నా, యాంగిల్ యొక్క యూనిట్స్ ఏంటి అని అన్నా, రేడియన్ అన్నానా లేదా. మీరు రేడియన్లోకి మార్చుకోవాలా లేదా, అట్లా ఎట్లా డిగ్రీలు వేసిర్రు మరి. రైట్ సో టీటా వాల్యూ 60 డిగ్రీ అంటే ఎంత, రేడియన్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ యాంగిల్ అనగానే రేడియన్ అనాలి, డిగ్రీ అనద్దు దాని యూనిట్స్. ఓకే 60 డిగ్రీ అంటే π/3 అనమాట. ఓకే సో రేడియస్ అయితే 2 మీటర్ అయితే ఇచ్చిండు. ఓకే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. ఆర్క్ ఎంత, సారీ యాంగిల్ ఎంత π/3 కదా, ఆర్క్ బై రేడియస్ ఎంత 2. సో ఫైనల్లీ ఆర్క్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2π/3 వచ్చింది. 2π/3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ఓ మై గాడ్. ఓకే సో చాలా మంది స్టూడెంట్స్కి 120 వచ్చింది ఇది. ఇది రాంగ్. ఓకే సో ఎవరు కూడా కరెక్ట్ ఇవ్వలేరు, రేడియన్లో తీసుకోవాలి సార్. ఓకే సో 2π/3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్న. ఓకే ఇది క్లియరేనా. చలో ముందరికైతే వెళ్ళిపోదామా. రైట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఆర్క్ ఏబి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఆర్క్ ఏబి. సో టీటా వాల్యూ ఎంత ఇచ్చిండు 30 కదా, చేస్తారా చేసుకోండి చేయండి. టీటా వాల్యూ 30, రేడియస్ 2
ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, చేయండి, ఆన్సర్ చేయండి, ఆన్సర్ చెప్పండి. ఎస్ నా ఎస్ వచ్చిందా? చలో ఎక్స్ప్లెయిన్ చేయాలనా? టీటా వాల్యూ ఎంత? 30 డిగ్రీ అంటే π/6 కదా, అంతే కదా, 30 డిగ్రీని π/6 అంటాం. రేడియస్ ఎంత ఇచ్చిండు? 2 మీటర్స్. యాంగిల్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. యాంగిల్ ఎంత? π/6. ఆర్క్ బై రేడియస్ ఎంత? 2. 2 3 కదా, ఎట్లా 3 కదా పోయేది, లేకుంటే ఈ 2 నీట్ వేసుకోండి. 2 3 ఎట్లా పోయినా కానీ అది ఇంతే. ఇక ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? π/3 మీటర్స్ వచ్చింది. వచ్చిందా? ఎంతమందికి వచ్చింది π/3? ఓకే 1 2 ఓకే 4 6 ఓకే 10 ఓకే 15 ఓకే రైట్. ఎస్. సో ఆల్మోస్ట్ ఈ అందరికీ ఆన్సర్ అయితే వచ్చింది. వెరీ గుడ్. సో ఎవరికైతే ఆన్సర్ వచ్చిందో అందరికి కూడా వెరీ గుడ్ నాన్న. మీరు చేసింది రాంగ్, మీరు చేసింది రాంగే. మళ్ళీ ఎక్కడ రాంగ్ అయింది సార్? 30 డిగ్రీ అయితే కన్వర్ట్ అయితే చేసుకున్నాం రేడియన్లోకి, మళ్ళీ ఇంకెక్కడ రాంగ్ అయింది. స్టార్టింగ్లో ఒక పాయింట్ అయితే చెప్పిన, యాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక పాయింట్ అన్న, ఏంటది? నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఒక పాయింట్ మీరు పక్కా మిస్టేక్ చేస్తారని చెప్పేసి అన్నానా? ఆ మిస్టేక్ మీరు చేసిరా లేదా? π/3 ఏం మిస్టేక్ ఉన్నా సార్? మొత్తం కరెక్టే ఉన్నది కదా, మిస్టేక్ చూపెట్టాలన్నా చూపిస్తా. సో ఆర్క్ లెంత్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఓకే, ఏ ఉన్నది ఈడ, బి ఉన్నది ఈడ. ఆర్క్ లెంత్ ఏది? ఇగో ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. నేను ఏమన్నా యాంగిల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎటు పోతుంది? ఇటు కదా. యాంగిల్ కూడా ఇటే పోతుంది. మరి ఇది ఇట్లా పోతున్నది అంటే యాంగిల్ కూడా ఇట్లానే పోవాలి, ఇట్లా పోతుంది, అంతేనా? యాంగిల్ కూడా ఇట్లానే పోతుంది, ఇట్లా 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 పోయి ఇక్కడ యాంగిల్ ఇది ఆర్క్ అనేది అక్కడ ఆగిపోయింది, ఎండ్ అయిపోయింది. అంటే టీటా కూడా ఇక్కడ ఎండ్ అయిపోయింది. అంటే ఈ యాంగిల్ కావాలి మీకు. ఈ యాంగిల్ ఎంతనా? 330 డిగ్రీస్, అంతేనా? 330 + 30 360. గుండ్రం ఉంటే 360నే కదా, అంతేనా కదా? రైట్. సో ఏమొచ్చింది? 330 డిగ్రీ వచ్చింది. యాంగిల్ ఎంత? ఇక దీన్ని పొడుగు వేస్తే ఇవి చూడండి, అప్పుడు స్ట్రేట్ లైన్ వస్తుంది కదా, దానికి లెంతే అనుకుంటున్నాం మనం. చలో యాంగిల్ టీటా ఎంత? 330 డిగ్రీస్. రేడియన్లో కన్వర్ట్ చేసుకుందాం. ఎట్లా రాద్దాం నాన్న? 1130 కదా, 11 × π/3 అంటే ఇది π/6 కదా, అంతే కదా, ఇంతే. 11 π/6 వచ్చింది. టీటా వాల్యూ ఎంత? 11 π/6 రేడియన్ అది. ఓకే చలో. సో ఇప్పుడు యాంగిల్ ఏంది? యాంగిల్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. యాంగిల్ ఎంత? 11 π/6. ఆర్క్ బై రేడియస్ ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు కదా, 2 3 సో ఫైనల్లీ ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో 11 π/3 వచ్చింది. 11 π/3 ఫైనల్ ఆన్సర్. ఓకే, కొంతమందికి 11 π/3 అయితే వచ్చింది. ఓకే, అర్థమైందా నాన్న? క్లియర్ అర్థమైందా? సో ఇట్లా చేయాలన్నమాట. ఓకే, సో మనం ఎంత నేర్చుకున్నా ఏదో ఒక చిన్న పాయింట్ అయితే పోతుంది. ఇట్లా న్యూమరికల్ సాల్వ్ చేసుకుంటా పోతే మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకోసమే ఫిజిక్స్లో న్యూమరికల్ సాల్వింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో మీరేమనుకున్నారు? యాంగిల్ గురించి ఎటువంటిదన్నా ఉండని మేము చేస్తామనుకున్నారు, కానీ ఇంతకుముందు ఏమైంది? మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్ని రెక్టిఫై చేయడానికి కోసం ఇది క్లారిటీ వచ్చింది, చేసిండ్రు. మళ్ళీ ఏమనుకున్నారు? π/3 అనుకున్నారు, కానీ మళ్ళీ తప్పు పోయింది. సో తప్పులు చేస్తున్న కొద్దీ మనకు ఒక క్లారిటీ అని వస్తుంది అనమాట. ఓకే, ఎక్కడ తప్పు చేసినాము, ఏంటి, ఎట్లా కాన్సెప్ట్ అనేది ఎట్లా ఉన్నది, ఎట్లా ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మనం ఏం చేయాలి అన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఓకే రైట్ నాన్న, ముందరికి వెళ్ళిపోదాము. ఫైండ్ లెంత్ ఎల్ ఇక్కడ. సో ఇదొక ఆర్కు, ఇదొక ఆర్కు. ఈ ఎల్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఏబీని అనుకుందాం. అంటే రెండు ఆర్కులు ఉన్నాయి, ఇక్కడ ఆర్కులు రెండు ఉన్నాయి. దీనికి రేడియస్ 4 మీటర్, ఈ నుంచి వీడికేమో 8 మీటర్స్. అయితే ఎట్లా అనుకుంటాం? ఓకే, సో చూడండి ఎట్లా అనుకుంటామో చెప్తాను. సో ఇదేంది? యాంగిల్ టీటా. దీనికి ఇగో చిన్న కరువుకి పెద్ద కరువుకి యాంగిల్ అయితే కామన్ ఉందా లేదా? యాంగిల్ అయితే కామన్ ఉంది. చలో, యాంగిల్ ది ఫార్ములా ఏంది?
ఆర్క్ బై రేడియస్ కదా. చిన్న ఆర్క్ బై చిన్న రేడియస్. చిన్న ఆర్క్ ఏంది ఏబి, చిన్న రేడియస్ ఎంత 4. అవునా. ఇప్పుడు మళ్ళీ పెద్ద దానిలో చూద్దాం. యాంగిల్ ది ఫార్ములా ఏంటి, ఆర్క్ బై రేడియస్ కదా, ఆర్క్ బై రేడియస్. యాంగిల్ ది ఫార్ములా అబ్బా రెండు సార్లు రాసుకోవచ్చు అనుకోండి. ఇగో పెద్దది చూద్దాం. ఓకే, ఆర్క్ ఎల్ కదా, ఆర్క్ లెంత్ ఎంత ఎల్ ఇచ్చింది కదా, ఆర్ బై రేడియస్ ఎంత 8. ఈ యాంగిల్ రెండిట్లో ఒకటే యాంగిల్ కదా నాన్న, ఒకటే యాంగిల్ కదా రెండిట్లో కూడా, రెండు ఈక్వేటింగ్ చేస్తే అయిపోయి. ఏబి బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై 8. 4 2 దా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై 2, ఎల్ ఈక్వల్ టు 2 ఏబి, అంటే 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అది. ఓకే, అర్థమైందా. న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు ఇట్లాంటి మధ్యలో వస్తాయి. ఓకే, ఫిజిక్స్లో న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అన్ని మధ్యలో వస్తాయి అన్నట్టు. ఇక్కడ నుంచి క్లియర్ అయిపోతే అక్కడ దారి మీకు ఈజీ అయిపోతుంది. ఇన్ కేస్ ఇవే దారులను మూసుకొని ఉన్నారంటే ఇక అక్కడ ఆగిపోతారు, ఇక ఇక అంతే. చలో నెక్స్ట్ ఇది చూడండి. నోట్ 360 డిగ్రీని 1 రివాల్యూషన్ అంటాం. ఓకే, 1 రొటేషను, ఒక 1 రివాల్యూషన్ పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, 360 డిగ్రీస్ 1 రొటేషన్ అంటాం కదా, అట్లా 1 రివాల్యూషన్ 1 రొటేషన్. ఓకే, 5 RPM 5 రివాల్యూషన్స్ పర్ మినిట్, 5 రివాల్యూషన్ పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ రేడియన్ పర్ సెకండ్ అంట. ఓకే రైట్. సో ఇక్కడ రేడియన్లో కావాలి కదా. ఇది చూడండి, 360 డిగ్రీని 1 రివాల్యూషన్ అని అంటాం. అట్లానే 2π రేడియన్ని కూడా మనము రివాల్యూషన్ అంటామా లేదా, అంటే 360 డిగ్రీని 2π రేడియనే కదా నాన్న. అంతేనా, 2π రేడియన్ అంటే 1 రివాల్యూషన్, 360 డిగ్రీ అన్న 1 రివాల్యూషన్, 1 రొటేషన్ రివాల్యూషన్, ఇవి మొత్తం ఒకటి ఇక. ఓకే రైట్. ఇగో 5 రొటేషన్స్ పర్ మినిట్ అంట. 5 రొటేషన్, ఒక రొటేషన్ దేనిలో కావాలి, రేడియన్లోనా. ఒక రొటేషన్ని మనం 2π అంటాం. 2π రేడియన్ ఖతం అయిపోయింది. రొటేషన్ పర్ మినిట్ అంట. ఒక్క మినిట్లో ఎన్ని సెకండ్లు ఉంటాయి, 60 సెకండ్స్ ఉంటాయి. ఓకే, 60 సెకండ్స్ ఉంటాయి, అంతేనా. 5 to the ఇది చూడండి 10π by 60, ఇది పోయింది. ఎంత వచ్చిందన్న, π by 6 వచ్చింది. ఎంత వచ్చింది, 5 రివాల్యూషన్స్ పర్ మినిట్ లేదా 5 రొటేషన్స్ పర్ మినిట్ అంటే π by 6 రేడియన్ పర్ సెకండ్ అంటాం అనమాట. రేడియన్లో కన్వర్ట్ చేసుకోండి అన్నాడు కదా, కన్వర్ట్ చేసినాం. ఓకే చల్ ఫైన్. 5.5 రివాల్యూషన్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్. సరే 5.5కి 5.5 రాసేసిన. ఇదేంది, ఒక్క రివాల్యూషన్ అంటే ఒక రొటేషన్కి మనం ఏమంటాం, 2π రేడియన్ అంటాం కదా. ఇక 2π రేడియన్ అంటామా లేదా, ఒక్క రివాల్యూషన్. చలో సో ఫైనల్లీ 5.5 into 2 ఎంతనా, 11 కదా. 5.5 5 to the 10 11. 11π రేడియన్స్ నాన్న. ఎంత ఆన్సర్, 11π రేడియన్ అంటాం. ఇగో 5.75 రివాల్యూషన్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్, 5.75 ఇంటూ 1 రివాల్యూషన్. 1 రివాల్యూషన్ ఇక్కడ రేడియన్లో అడుగుతున్నాడు. 1 రివాల్యూషన్ని మనము 2π రేడియన్ అని అంటాము. అంతేనా, రైట్ బడా. సో ఇది ఎంత వస్తుంది, 11.5 కదా, 11.5 π రేడియన్స్. ఓకే, 5.75 రివాల్యూషన్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్, 11.5 π రేడియన్స్ అని అంటాం. ఓకే చలో. 0.63 రివాల్యూషన్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియన్స్, 0.63. 1 రివాల్యూషన్ రేడియన్లో అడుగుతున్నాడా. సరే 1 రివాల్యూషన్ అంటే 2π రేడియన్ అంటాం సార్. చలో ఇదే ఆన్సర్ నాన్న. ఓకేనా. ఓకే 0.63 రివాల్యూషన్ ఈక్వల్ టు ఇంత రేడియన్. 720 డిగ్రీ అబ్జర్వ్ చేసిండ్రా, 720 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు డాష్ రివాల్యూషన్ అంట. యూనిటరీ మెథడ్ చేసుకోవచ్చు, యూనిటరీ మెథడ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. చూడండి మీకు ట్రిక్ చెప్తా. ఇగో ఈ 720ని డిగ్రీలో ఉంది కదా, ఆ డిగ్రీ అంటే ఏంటి, 360 డిగ్రీస్ని ఒక రివల్యూషన్ అంటాం. డిగ్రీలో 360 డిగ్రీస్ కదా, అంతేనా కదా. 2 times of 360 డిగ్రీ, అంతేనా. కరెక్ట్ రాసిన. 2 into 360 ఎంత, 720ని కదా. చూడండి 2 into 360 డిగ్రీని
మనం ఏమంటాం 1 రివల్యూషన్ అంటాం. అంతేనా కదా? అంతేనా కదా? 1 రివల్యూషన్ లేదా 1 రొటేషన్ అంటే ఎన్ని వచ్చినాయి? 720 degrees ఈజ్ ఈక్వల్ టు 2 రొటేషన్స్ లేదా 2 రివల్యూషన్స్. క్లియరేనా? 2 రివల్యూషన్ లేదా రొటేషన్. క్లియర్? చలో. సో డిగ్రీ ఉందా, రేడియన్ ఉందా, మంచి జాగ్రత్త చూసుకోవాలి. ఇగో ఈడ వేరేగా ఉన్నది, ఇది రేడియన్లో ఉన్నది, రివల్యూషన్లో అడిగిండు. రివల్యూషన్లో యూనిటరీ మెథడ్ చేసుకోవచ్చు, వస్తుంది. యూనిటరీ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఇగో సార్ ఇది రేడియన్ ఉంది కదా, 2π రేడియన్ని మనము 1 రివల్యూషన్ అని అంటాము. అయితే 3π/2 రేడియన్ని ఎన్ని రివల్యూషన్స్ అంటాము? ఎక్స్ కూడా తీసుకోవచ్చు, ఎన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది ఆన్సర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే? ఓకే, ఇది 3π/2నేమో పైకి పోతుంది, 2π ఏమో కిందికి వస్తుంది. ఓకే, ఇది పోయింది అంటే 3/4 వచ్చింది. 3π/2 రేడియేషన్ ఈజ్ ఈక్వల్ టు 3/4 రివల్యూషన్. యూనిటరీ మెథడ్ ఏం తెలియకుంటే ఒక టైంలో లేదు సార్ ఇంకోటి మెథడ్ ఏదన్నా ఉందా అంటే చెప్తా, అది కూడా చూడండి. చూడండి ఇక 3π/2 కదా, మనకు రివల్యూషన్లో కావాలి కదా. ఓకే, ఇది చూడండి, ఇది రేడియన్లో ఉన్నది, రేడియన్ టు రివల్యూషన్ ఉన్నది కదా. అంటే 2πని ఏమంటాం మనం? 2π రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 1 రివల్యూషన్ కదా. 2π రేడియన్, ఇక్కడ 2π ఉందా? లేదు. మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తున్నా. ఓకే, చాలా. ఇక వచ్చేసిందా? అబ్బా వచ్చింది సార్. ఇక ఏమొచ్చింది? ఇక 3/4 ఇంటూ 2π. ఇక 3/4 ఇంటూ 2π అంటే ఏంట? 1 రివల్యూషన్. అంతేనా కదా? అంతేనా కదా? సో 3/4 రివల్యూషన్. ఓకేనా? అంటే ఇగో 3π/2 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 3/4 రివల్యూషన్. ఇట్లా వేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక ట్రిక్. ఓకే, మీరు న్యూమెరికల్ సాల్వ్ చేసుకుంటా పోతే మీకు వచ్చేసాయి అన్ని. క్లాక్ యాంగిల్స్, ఈ క్లాక్ యాంగిల్స్లో కూడా సేమ్ యూనిటరీ మెథడేనా? యూనిటరీ మెథడ్ ట్రిక్ ఇది. చూడండి, అయితే ఒక క్లాక్లో ఎన్ని గంటలు ఉంటాయి? 12 గంటలు అవుతాయి. 12 గంటలు ఉంటాయి కదా. అయితే టైం ఎంత అవుతున్నది? 4 అవుతుంది కదా. అయితే ఇగో ఈ పెద్ద కాంటాకు చిన్న కాంటాకు మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఓకే, అయితే ఎట్లా వేస్తాము? యూనిటరీ మెథడే, సింపుల్ ట్రిక్. ఎట్లనో నేను చెప్తా. అయితే ఇది గుండ్రంగా ఉన్నది ఏంది? 360 డిగ్రీ కదా. 360 డిగ్రీని 360 డిగ్రీస్ కంప్లీట్ చేయడానికి కోసము ఇది 12 గంటలు తీసుకుంటుంది కదా. అంతే కదా, ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఈ నుంచి ఈడి వరకు 12 గంటలు కదా. 360 డిగ్రీస్లో 12 గంటలు ఉంటాయి, అంటే 12 అవర్స్. అయితే ఇక్కడ 4 గంటలకు అంటే 4 అవర్స్కి కదా, 4 అవర్స్ ఇన్ని కదా రాయాల్సింది. 4 అవర్స్కి మరి యాంగిల్ ఎంత ఉంటుంది? ఎక్స్ రాద్దామా? ఇక మీ ఇష్టం, ఎక్స్ అంటే ఎక్స్. 4 అవర్స్ అయితే యాంగిల్ ఎంత అవుతుంది? 360 డిగ్రీస్కి 12 గంటలు అవుతున్నది. అయితే మరి 4 గంటలకు 4 అయితే దానికి యాంగిల్ ఎంత ఉంటుంది? ఏందన్నా యూనిటరీ, అదే యూనిటరీ మెథడే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకే, ఎంత? 12 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది? 360 ఇంటూ 4/12 కదా. 4 3s కదా, 3 1s 3 2s. ఈ సున్నాకు అట్లా రాసేసిన, సున్నాకు సున్నా పెట్టేసిన. ఎంత వచ్చింది? 120 డిగ్రీస్. ఓకేనా? అంటే 4 అవర్స్ అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్ ఉంటుంది. యూనిటరీ మెథడ్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. యూనిటరీ మెథడ్ చేయాలన్నది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యూనిటరీ మెథడ్ అంటే ఆటోమేటిక్ మీరు చేసుకుంటే వెళ్ళిపోతారు. కొత్తగా అయితే ఏం లేదు. ఓకేనా? చలో, యాంగిల్స్ ఇన్ ఏ క్లాక్ అండ్ ఇన్ ఏ సర్కిల్ యూజెస్ సేమ్ యూనిటరీ మెథడ్. సర్కిల్లో కూడా అంతే, క్లాక్లో కూడా అంతే, యూనిటరీ మెథడ్ని అయితే యూజ్ చేయాలి. సరేనా? చలో, రైట్. సో ఫైండ్ ద వాల్యూ. 8 అవర్స్ అయితే యాంగిల్ ఎంత అవుతుందంట? ఓకే, సో 360 డిగ్రీస్కి 12 గంటలు పడుతున్నది కదా, 12 గంటలు పడుతుంది కదా. సో మరి 8 గంటలకు యాంగిల్ ఎంత మేడ్ చేస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్. 360 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 12.
ఎక్స్ ఈక్వల్ టు 360 ఇంటూ 8/12. అవునా, 12 3 36 కదా, ఈ సున్నాను అట్లా రాసేసిన. 8 3 24, సో 240 డిగ్రీస్ అనమాట. ఓకే, చలో 1 గంట అంటే 1 అవుతున్నది ఒకే 1 గంటకు. 360 డిగ్రీస్కి 12 గంటలు పడితే మరి ఒకే 1 గంటకు యాంగిల్ ఎంత ఉంటుంది? ఎంత వస్తుంది నాన్న? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే టీటా ఈక్వల్ టు డైరెక్ట్ రాసేస్తున్నా, ఎంత వస్తుంది? 12 3 30 డిగ్రీ. ఇది మీరు చేసుకోండి కొంచెం మెల్లగా. ఓకే, 1 అయితే 30 డిగ్రీ, 3 o'clockకి 90 డిగ్రీస్ సార్, మాకైతే తెలుసు కదా. 3 అయితే 90 డిగ్రీసే కదా. అవునా, ఇక చూడండి చూపెట్టాలనా. 1 o'clockకి 30, 2 o'clock అయితే 32 60 డిగ్రీస్ అన్నట్టు. 90 ఇగో చూడండి, ఇదేమో 30, ఈడేమో 3 ఉంటుంది కదా, ఇది 3 కదా. 2 అయితే 60 డిగ్రీ, 3 అయితే 90 డిగ్రీస్ కదా. 30 యాడ్ చేసుకుంటా బాగుంటుంది నాన్న. 4 అయితే 4 3 12 120 డిగ్రీస్. 5 అయితే 5 3 15 150 డిగ్రీస్. 6 అయితే స్ట్రేట్ ఉన్న సార్ 180, 6 అవుతుంది కదా. 6 3 180 కదా, కథం. అయ్యో 7, ఇది 7కి ఒకటి, అట్లా ఇది చేసుకుంటా బాగుంది ఇక. ఓకే, మొత్తానికి అయితే ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఫైన్ టీటా వాల్యూ అయితే ఇట్లున్నది. ఇది టీటా వాల్యూ ఏమవుతుంది అంటే ఈ టీటా వాల్యూ ఇది కానీ ఇక మొత్తం అన్నీ ఈక్వల్ ఇక. ఇక్కడ ఎట్లా కనుక్కుంటాం అంటే చూడండి, అయితే ఈ సర్కిల్ని ఎన్ని ముక్కలు కట్ చేసినాం, ఎన్ని ముక్కలు ఉన్నాయి చూడండి. ఇక ఈడొక ఆర్క్ ఉన్నది, ఇగో ఈడొక ఆర్క్. యాక్చువల్లీ ఇది ఇట్లా రావద్దు, ఇది ఇట్లా రావాలన్నట్టు, ఇట్లా అన్నట్టు. ఓకేనా, రైట్. సో ఇది ఇట్లా అంటే మొత్తానికి లోపల కూడా వేసుకోండి, పెద్ద ప్రాబ్లం కూడా కాదు, ప్రాబ్లం లేదు. ఓకే, అంటే ఎన్ని ముక్కలు అయినాయి చూడండి, మంచి చూడండి ఎన్ని ముక్కలు అయినాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8 ముక్కలు చేసినాం దీన్ని కదా. అవునా, అంటే 360 డిగ్రీస్ని మనము 8 పీసెస్ లాగా కట్ చేసినాం, 8 పార్ట్స్ లాగా కట్ చేసినాం. అయితే మరి ఒకే ఒక పార్ట్కి యాంగిల్ ఎంత ఉండొచ్చు? యూనిటరీ మెథడ్. ఓకే, సో ఫైనల్ ఏమొచ్చిందన్న 360 into 1 is equal to x into 8. ఒక్క నిమిషం క్యాన్సలేషన్, ఒక్క నిమిషం చేద్దాము. x ఈక్వల్ టు ఏమొచ్చింది? 360/8 కదా. 4 2 4 9 36 కదా. 245 ఎంత వచ్చింది అన్న? 45 డిగ్రీ. ఓకే, ఇగో ఈ యాంగిల్ మొత్తము ఇగో ఇది 45, 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 ఇవన్నిట్లో యాడ్ చేస్తే 360 డిగ్రీస్. అన్నిట్లో యాడ్ చేస్తే 360 డిగ్రీస్. ఎగ్జామ్లో డయాగ్రామ్ ఇట్లా ఇస్తాడు, యాంగిల్ ఇయ్యడు, అది మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఈజీ అవుతాయి. ఇన్ కేస్ అక్కడ చూడగానే మీకు అనిపిస్తుంది సార్ ఈ రాంగ్ క్వశ్చన్ సార్, ఈ డయాగ్రామ్లా యాంగిల్ ఇయ్యలేడు సార్ అని అంటారు, తప్పుపడ్డది మాకు ఎక్స్ట్రా మార్క్ కావాలంటారు. కానీ అట్లా కాదు, ఎగ్జామ్లో ఇయ్యడు, ఇంతే ఇక డయాగ్రామ్లో ఇలా కరెంటు పోతున్నది అట్లా పోతున్నది ఏదో ఒకటి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దానిలో ఉన్న యాంగిల్ మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము? యూనిటరీ మెథడ్ని యూజ్ చేసి ఇట్లా కనుక్కుంటాం అన్నట్టు. ఓకే, ఫైన్ టీటా వాల్యూ. ఈడ చూడండి, ఇది క్లాక్, ఇందులో ఎన్ని గంటలు ఉన్నాయి? 17 గంటలు ఉన్నాయి. రియల్గా అయితే ఉండయి, ఏదో చిన్నగా మీకు ఒక ఐడియా తెప్పించుకోవడానికి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, అయితే 4 అవుతున్నది. 4 అయితే యాంగిల్ ఎంత మేడ్ చేస్తుంది? ఓకే, 360 డిగ్రీస్ తిరగడానికి కోసము అది 17 గంటలు అవుతుంది కదా. 360 డిగ్రీస్కి 17 గంటలు అవుతున్నది. అయితే 4 గంటలు అయితే దీని యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? చలో క్రాస్ మల్టిప్లికేషన్. 360 into 4 is equal to 17 into x. x is equal to 360 into 4 divided by 17. ఇంత యాంగిల్ ఉంటుంది నాన్న. ఓకేనా, ఎట్లా ఉండాలి ఇక సర్కిల్స్లో క్లాక్స్లో చేయాల్సింది ఏంటి? యూనిటరీ మెథడ్. యాంగిల్ కనుక్కోవాలంటే ట్రిక్ అయితే చెప్పిన ఇది మెథడ్.
చలో ముందరికి వెళ్ళిపోదాము. యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, ఇది ఇంపార్టెంట్, భయంకరంగా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చెప్తా, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫిజిక్స్లో ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్కడ చూసినా కానీ డయాగ్రామ్లు కనిపిస్తాయి కదా, ఆ డయాగ్రామ్ లోపల యాంగిల్ ఉంటాయి కదా, ఆ యాంగిల్లో ఎట్లా కనుక్కుంటాము అన్నది ఈరోజు ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనం. ఓకే రైట్, సో ఎట్లా నేర్చుకుంటామో చూడండి ఒక్కసారి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ట్రయాంగిల్లో ఈ యాంగిల్స్ ఉంటాయి చూడండి, లోపల ఉన్న యాంగిల్స్ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇంటీరియర్ అంటే ఇన్సైడ్, ట్రయాంగిల్ లోపల ఉండే యాంగిల్స్ని ఇది. ఓకే, ఈ మూడిలను యాడ్ చేస్తే మీకు పక్కా 180 రావాలి. 3 యాంగిల్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 180 డిగ్రీ రావాలి. ఈ స్ట్రేట్ లైన్ అయితే తెలుసు కదా, ఆల్రెడీ చెప్పిన 180 డిగ్రీ అని కదా. ఎప్పుడైనా ఇట్లా స్ట్రేట్ లైన్ కనిపిస్తే అది 180 డిగ్రీ అనాలి. ఓకే, అయితే ఇంకోటి, సో ఈ యాంగిల్ ఏడు ఉన్నది, బయట ఉన్నది. బయట ఉంటే ఎక్స్టీరియర్, ఎక్స్టీరియర్ అంటే బయట, ఇంటీరియర్ అంటే లోపల. గీడ ఉన్నది ఒక యాంగిల్, ఈడ ఒకటి ఉన్నది కదా. ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఎట్లా అనుకుంటాము అంటే, దీనికి ట్రిక్ ఉన్నది. ట్రిక్ లేకున్నా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు, ట్రిక్ లేకున్నా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఈ దాన్ని ఏంటంటే కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ట్రిక్కులు రాసుకునేటప్పుడు పక్కకు కండిషన్లు రాసుకోండి. ఈ కండిషన్లో ఈ ట్రిక్ పని చేస్తుంది. మీరు ఆ కండిషన్లో రాసుకోకుంటే వట్టి చదివినారు అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ అప్లై చేస్తారు, అది రాంగ్ పోతుంది. ఈ కండిషన్లో ఈ ట్రిక్కులు పని చేస్తాయి అన్నట్టు క్లియర్గా రాసుకోండి ఫార్ములా బుక్లో. ఓకేనా, ఏదైనా కానీ. ఇగో ఇది ఇంటీరియర్ యాంగిల్స్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఏడున్నది? బయట ఉన్నది. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాయి అన్నట్టు. ఓకేనా రైట్, సో ఈ రెండులను కలిపితే ఇక్కడ ఉన్న యాంగిల్ వస్తుంది అన్నట్టు. సమ్ ఆఫ్ ద టూ ఇంటీరియర్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. సార్ ఇదేదో ప్రాపర్టీ ఉన్న సార్, చిన్నప్పుడు చదివినా. ఏం అవసరం లేదు. ఈ ప్రాపర్టీ గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు రియల్గా చెప్పాలంటే. ఇదైతే తెలుసు కదా, ఈ మూడులను యాడ్ చేస్తే 180 వస్తుందని తెలుసు కదా, కథం. ఇది ఒకటి వస్తే చాలు, ఇది మీరు చేసుకోగలుగుతారు. చెప్తాను, న్యూమరికల్స్ వస్తాయి కదా, ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. ఏదో ఫార్ములా గుర్తుపెట్టుకుంటే తొందరగా అవుతుంది అంతే. పాయింట్ ఈటా వాల్యూ ఇది చూడండి. ఇప్పుడైతే ట్రిక్ చెప్పినా కదా, ఇంకోటి కూడా చెప్తా. ఇది సార్ ఇప్పుడు చెప్పారు మీరు, θ3 = θ1 + θ2 అన్నారు. θ1 అంటే 30, θ2 అంటే 60. సార్ దాని ఆన్సర్ 90 డిగ్రీస్ వస్తుంది. ఫార్ములా ద్వారా, కాన్సెప్ట్ ద్వారా చేద్దాం. ఇది 30, ఇది 60, ఇదేంది ఎక్స్ అనుకుందాం. ఈ మూడిట్లను కలిపితే ఏం రావాలి? 180 డిగ్రీ రావాలి కదా, 180 రావాలి కదా. చలో ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 60 + 30 90 = 180. దీన్ని అటు పంపిస్తే 180 - 90 ఎంత వచ్చింది? 90. ఎక్స్ ఎంత వచ్చింది? 90. అవును, ఇది 90. ఈ నుంచి లీడ్కి ఎంత? 180 అంతే కదా. ఎక్స్ ప్లస్ θ = ఎంత? 180 కదా. ఎక్స్ ప్లస్ θ = 180. ఎక్స్ వాల్యూ స్ట్రేట్ లైన్ ఉంది కదా, స్ట్రేట్ లైన్ ఉంటే 180 అన్న గుర్తుంది కదా. ఎక్స్ వాల్యూ ఎంత? 90. 90 + θ = 180. దీన్ని అడు పంపిస్తే 180 - 90 90నే. θ = ఎంత వచ్చింది? 90 డిగ్రీ వచ్చేసింది. క్లియర్? ఓకే, కాన్సెప్ట్ ద్వారా చేస్తున్నాం. ఇక్కడ కూడా ఫైన్ θ వాల్యూ ఏమొస్తుందో కనుక్కుందాం. ఓకే, సో ఇది చూడండి, ఇది ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందామా. ఈ మూడిట్లను కలిపితే ఏం రావాలి మనకు? 180 కదా. ఎక్స్ ప్లస్ 30 + 60 = 180. 60 + 30 90. ఎక్స్ ప్లస్ 90 = 180. దీని అడు పంపిస్తే 90 వచ్చింది మొత్తానికి అయితే కదా. 180 - 90 90నే కదా. అయితే ఇది ఎంత వచ్చింది? 90 వచ్చింది కదా. ఇప్పుడు మీకు ట్రిక్ చెప్తా. చూడండి, ఈ యాంగిల్ ఎంత వచ్చింది? 90 డిగ్రీ వచ్చింది కదా, అంతేనా? మీకు వచ్చిన ఇప్పుడు అయితే ఈ యాంగిల్ కనుక్కోవాలా. ఎట్లా కనుక్కోవాలంటే నేను చెప్తా ట్రిక్. సార్ ఇది ఏదో ప్రాపర్టీ ఉన్నది సార్, చిన్నప్పుడు చదివినాము. ఆల్టర్నేట్ ఇంటీరియరా, కరస్పాండింగ్ యాంగిల్సా ఇవన్నీ అంటారు చూడండి. ఏం అవసరం లేదు. కరస్పాండింగ్లు, ఆల్టర్నేట్ ఇంటీరియర్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్స్, ఏం వర్డ్స్ యూజ్ చేయ, కామన్
కామన్గా అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఇంతేనా అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇగో ఈ లైన్కి ఇది ఇంపార్టెంట్, భయంకరమైన ఇంపార్టెంట్, ఇది ఫుల్ ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్ అన్న ఫార్ములా బుక్లో ఏమైనా రాసుకుంటే రాసుకోండి, కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. ఇగో ఈ లైన్కి ఇదొక లైను, ఇదొక లైను, అవునా? ఎల్లోకి పింక్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 90 డిగ్రీ కదా, రైట్. ఎల్లోకి పింక్కి మధ్యలో ఉన్న యాంగిల్ 90. ఇది చూడండి, ఎల్లో ఏమో ఇటు పోతుంది, పింక్ ఏమో ఇటు పోతుంది. అబ్బా, అవ్వే లైన్లు సార్, మళ్ళీ అవ్వే లైన్ కదా, మరి ఆ లైన్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? మరి 90 డిగ్రీ కదా ఉండాల్సింది, రైట్. సో యాంగిల్ ఎంత? 90 డిగ్రీనే. టీటా వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. కరస్పాండింగ్ యాంగిల్స్ అవి ఇవి అంటారు చూడండి, ప్రాపర్టీలు ఏమొద్దు. అర్థమైందా ట్రిక్? ఎల్లోకి ఎల్లో లైన్ ఇటుపోతుంది, పింక్ లైన్ ఇటుపోతుంది. జిందగీ మొత్తం ఇక ఎంత పొడుగానే ఉండని, ఎల్లో పింక్ అంటే 90 కథం. ఎల్లోకి పింక్కి మధ్యలో 90 కనిపిస్తే ఎప్పుడన్నా ఎక్కడన్నా రాని మళ్ళా ఎల్లో పింక్ కనిపించినాయి అనుకోండి, మళ్ళీ 90 డిగ్రీస్ ఉంటుంది ఆడ. ఓకే, అది ట్రిక్ అన్నట్టు. నెక్స్ట్ ఫైన్ టీటా వాల్యూ. ఇది టీటా, ఇది ఈ టీటా వాల్యూ మీరు కనుక్కోవాలి. ఓకే, కనుక్కుందామా? చూడండి, ఎప్పుడైనా కానీ ఇగో ఇది 90 డిగ్రీస్ ఉన్నదనుకోండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇగో ఈ సింబల్ ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇట్లా ఒకటి పక్క 90 ఉంటుంది, ఒకటి పక్క 90 ఉంటుంది. ఓకే, మూడిట్లను కలిపితే 180 రావాలి కదా. టీటా ప్లస్ 30 ప్లస్ 90 ఈక్వల్ టు 180. ఎంత వస్తుంది? ఎంత నాన్న? ఇది 120 ఈక్వల్ టు 180, అవునా? టీటా ఈక్వల్ టు 180 మైనస్ 120 ఎంత వచ్చింది? 60. ఎప్పుడు ఇట్లా చేసుకుంటే అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ 90 ఉంది కదా, ఇంకా ఎంత కావాలా మనకు? 90 ప్లస్ 90 180 కదా. ఇది ఇది యాడ్ చేస్తే 90 రావాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 90. ఇది 90 ఉంది ఆల్రెడీ, ఈ దేవుడిచ్చిన వరం అన్నట్టు 90. మిగతాయి యాంగిల్ 90 తెప్పించుకోవాలా, కథం పని అయిపోయినట్టే. ఇది 30, ఇది ఎంత ఉండాలన్నా? 60 ఉండాలి. 60 ప్లస్ 30 90, 90 ప్లస్ 90 180, కథం అయిపోయింది. ఇది చేసే అవసరం లేదు, చేసే అవసరం లేదు. ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే వర్తిస్తుంది. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. అయితే ఇంకోటి, ఇది 90, ఈడ 60 ఉంది, మరి ఈడ ఎంత ఉండాలి యాంగిల్? ఈడ ఎంత ఉండాలంటే 30 ఉండాలి నాన్న, అంతే కదా. 60 ప్లస్ 30 90. ఓకే, గుర్తుపెట్టుకోండి ట్రిక్. 30 వస్తే 60 వస్తుంది, 60 వస్తే 30 వస్తుంది. చూసిర్రా? ఇగో 30కి ఏమో 60 పోయింది, 60కి ఏమో 30 కదా, 60కి ఏమో 30. అవి గుర్తుపెట్టుకున్నాను, 30కి 60, 60కి 30, కథం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే పనిచేస్తుంది. ఇగో ఇది 37 డిగ్రీ, ఇది 90. మరి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 53 అవుతుంది. ఎంత అవుతుంది? 53 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 53 ప్లస్ 37 19. ఓకేనా, ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయి ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు పని చేస్తాయి. 30కి 60, 60కి 30 ఎట్లనో 37కి 53, 53కి 37 అట్లా. ఈడ 53. ఓకే, ఈడేంత రావాలా? పక్కా 37 రావాలా, వేరే యాంగిల్ రాదు. ఓకేనా, ఈ ట్రిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? చలో, ఫైన్ టీటా వాల్యూ. ఈడ టీటా వాల్యూ ఇది ఏంటి? ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనమాట. ఓకే, ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనమాట. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా మీకు అన్ని యాంగిల్స్ ఎంత ఉంటాయి? 60 డిగ్రీస్ ఉంటాయి కదా. ఇది మొత్తం ఎంత? 60 ఈక్వల్గా డివైడ్ అయినాయి కాబట్టి ఇది 30, ఇది 30 కదా, ఇది 30, ఇది 30 కదా, అంతేనా? ఇప్పుడు రండి, ఈ యాంగిల్ కనుక్కోవాలి కదా. ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్లో చూడండి ఏమొస్తుంది? టీటా ప్లస్ 30 ప్లస్ 30, టీటా ప్లస్ 30 ప్లస్ 30 ఎంత నాన్న? 180. మూడిట్లను కలిపితే 180 కదా రావాల్సింది, అంతేనా? టీటా ప్లస్ 60 ఈక్వల్ టు 180. దీని పంపిస్తే 180 మైనస్ 60 ఎంత వచ్చింది? 120 వచ్చింది. టీటా వాల్యూ ఎంత? 120 డిగ్రీస్. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ 60 అంటారు, అది తప్పు. కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా, కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. ఎస్, ఎస్ బేటా, చలో ఇదైతే క్లియర్ అయిపోయింది. సో మీరు పెయిడ్ బ్యాచెసే కాబట్టి మీకు డౌన్లోడ్ కూడా వీడియోస్ అనేది చేసుకోవచ్చు,
కానీ మీరైతే బయట అయితే షేర్ చేయరాదు. సో దాంట్లోనే యాప్లోనే ఎప్పుడన్నా నెట్ లేకున్నా కానీ అక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను కూడా అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, బయటకు అయితే పోవు వీడియోస్ అయితే, సరేనా? రైట్. సో నెట్ ఉంటే డైరెక్ట్గా అయితే ఆల్రెడీ సేవ్ అవుతాయి కాబట్టి మీకు ఎప్పుడన్నా కానీ లైవ్ మిస్ అయినా కానీ క్లాసెస్ అయితే చూడొచ్చు. ఓకే, ఫైన్ టీటా వాల్యూ. ఇక్కడ ఉన్న టీటా వాల్యూ ఇగో ఈ సింబల్ ఏమన్నా 90 degrees అన్నా కదా, 90 అన్నా, ఇది 90 degrees. ఇదెంతనా? ఇది కూడా 90నే కదా, అంతేనా? ఇదెంత? 37. ఇదెంత? 90 degrees. 90 degrees ఉన్నప్పుడు ట్రిక్ చెప్పిన. ఇక్కడ 37 ఉంటే ఇదేం కావాలా? బరొబ్బర్ 53నే కావాలి. 53కి 37, 37కి 53, అవి బ్యాలెన్సింగ్ ఖతం. ఇగో ఇది చూడండి, ఇదేంది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పెద్దది కనిపిస్తుందా? అంతేనా? ఇలా రైట్. చలో, ఇది 53. ఇదెంత? మొత్తం 90 degrees కదా, అంతేనా కదా? అవునా? రైట్. ఇప్పుడు ఇది 53, ఈడెంత రావాలన్నా? ఇది 37 degrees. 37 ఇగో 53 + 37 ఎంత? 90. ఖతం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degree పతం వచ్చేసింది ఆన్సర్. అంతేనా కదా? అవునా? రైట్. ఇప్పుడు ఈ యాంగిల్ చూద్దాం. ఇగో ఇది 90, ఇక్కడ 37 ఉన్నది. ఇక్కడ 37 ఉంటే ఈడేం రావాలా? 53నే రావాలి. ఈడేం రావాలి? 53. నేను చెప్పిన ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది గుర్తుపెట్టుకోండి. 37కి 53 ఆపోజిట్, 53కి 37 ఆపోజిట్, 30 degreesకి 60 ఆపోజిట్, 60కి ఏమో 30 ఆపోజిట్ అన్నట్టు. అట్లా గుర్తుపెట్టుకుంటే ఇక ఏమైనా సాల్వ్ చేసినామా? ఏం చేయలే, డైగ్రామ్ చూసినాం, అన్లేసేసినాం, కత్తాం, అంతే. ఓకే, సాల్వ్ చేసే అవసరం కూడా లేదు. ఫైన్ టీటా డాష్. ఓకే, సో ఇది ఎక్కడ వస్తుంది అంటే మీకు న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో ఇంక్లైన్ ప్లేన్ పైన ఇట్లాంటి యాంగిల్స్ కనిపిస్తాయి కదా, అవునా? సో ఇక్కడ సో ఒక పని చేద్దాం, ఇది ఒకటి హోంవర్క్ చేయండి. ఇది ఒకటి హోంవర్క్ చేయండి. ఏమొస్తుందంటే టీటా ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉంటుందో అదే వస్తుంది. టీటా డాష్ ఈక్వల్ టు టీటానే వస్తుంది. మీరైతే చేయండి ఒకసారి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఒక్క నిమిషము. సో ఇంకొక తొందరగా క్లాస్ అయితే అయిపోవాలి మనది 8 o'clock కల్లా. ఓకే చలో, సో ఇంకో 5 నిమిషాలే ఉన్నది, ఇవన్నీ కవర్ అయితే కావో. సో చూద్దాం, ఒక 4 స్లైడ్సే ఉన్నాయి. ఎస్, సో ఒక పని చేయండి, సరే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తా చూడండి. రైట్. సో హోంవర్క్ అయితే ఇస్తాను, ఒక 2 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాయి హోంవర్క్ ఇస్తాను, సరేనా? చలో, సో చూడండి. ఓకే, ఇక θ1 θ2 కనుక్కోవాలి. డయాగ్రామ్ అయితే మొత్తానికైతే ఇట్లున్నది, ఇంతే కదా డయాగ్రామ్ అయితే ఉన్నది. చలో చూడండి, క్వశ్చన్లు ఇదేమి ఇచ్చిండు? 30 degrees అయితే ఇచ్చిండు. ఓకే చలో, దీన్ని ఏమి చేసిన? ఎక్స్టెండ్ చేసిన. ఓకే, నో ప్రాబ్లం కదా. ఇదెంత? చూస్తేనే తెలుస్తున్నది 90 degree కదా. ఇదెంత? 30. ఈడేం రావాలా? 30కి పక్కా 16 రావాలి కదా. ఇగో ఈ లైన్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది 60 అయితే ఈడేం రావాలా? పక్కా 30నే రావాలి కదా. 60 + 30 90 degrees. పర్పెండిక్యులర్ అంటే 90 degrees అన్నా కదా, గుర్తుపెట్టుకోవడానికి స్టార్టింగ్లో. ఇగో ఈ లైన్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఇది 30 అయితే ఇది 60 కావాలి కదా. ఇగో ఈ లైన్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది 60 అయితే ఇదేం కావాలి? 30 రావాలి కదా. ఇగో ఈ లైన్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది 30 అయితే ఇది ఏం రావాలి? 60 రావాలి కదా. ఇగో ఈ లైన్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది 60 అయితే ఇది ఏం కావాలి? 30 కావాలి కదా. సో ఈ లైన్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది 30 అయితే ఇది ఏం రావాలి? 60 రావాలి, అంతేనా? రైట్ బిడ. సో మొత్తానికైతే ఇక ఇది θ2 అన్నాడు, అంటే ఇదే కదా, ఇది θ2. ఇది అచ్చా, ఇగో ఈ లైన్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇది 60 అయితే ఇది ఏం కావాలి? 30 కావాలి, అంటే ఇది θ1. θ1 ఎంత? 30. θ2 ఎంత? మళ్ళీ 30నే, అవునా కదా. ఇగో మీకు చెప్పిన ట్రిక్ ఇది పని చేస్తా చూడండి. ఇగో ఇది ఈ లైన్ తీసుకున్నా ఒకటి. ఓకే, ఈ పింక్ లైన్ ఏమో ఇటు పోతుంది కదా, అంతేనా? పింక్ లైన్ది. ఇంకోటి ఏది? చలో, సో రెడ్ కలర్ లైన్ తీసుకుంటా. ఏది? ఇది తీసుకుంటా ఒకటి. ఓకేనా? రెడ్ కలర్ లైన్కి పింక్ కలర్ లైన్కి, రెడ్కి పింక్కి మధ్యలో యాంగిల్ ఎంత? 60. రెడ్ ఎటు పోయింది? ఇటు. రెడ్ ఇటు పోయింది. పింక్ ఎటు పోయింది? ఇటు.
అంటే రెడ్కి పింక్కి మధ్యలో జిందగీ మొత్తం ఎప్పుడు ఉండాలి 16 ఇది 60 అయితే చూసిరా ఇది కూడా 60 వచ్చింది హెన్స్ ప్రూఫ్ అంతేనా రైట్ సో ఫైండ్ ఆల్ ద యాంగిల్స్ వెన్ బ్లాక్ 1 కాంటాక్ట్ విత్ బ్లాక్ 2 ఓకే సో ఇది హోంవర్క్ చేయండి రాకుంటే నేను రేపే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా రైట్ సో ఇది ఒక క్వశ్చన్ అయితే చేద్దాము ఈ క్వశ్చన్ చేద్దాము సో ఇక్కడ నేను ఇది టీటా ఇది యాంగిల్ 30 degrees ఇచ్చిండు ఈ వాల్యూ అనుకోవాలి మనం ఓకే నేనేం చేసిన ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ రాసుకున్నా ఏమైనా ప్రాబ్లమా ఏం లేదు కదా ప్రాబ్లం చాలు ఏం లేదు ఈడ కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటా ఏం ప్రాబ్లమా ఏం లేదు కదా చాలు ఇగో చూడండి ఇది ఎల్లో కలర్ లైను ఓకే ఇది రెడ్ కలర్ లైను ఓకే ఎల్లోకి రెడ్కి మధ్యలో యాంగిల్ ఎంత 30 degrees ఇగో ఎల్లోకి రెడ్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి 30 degreesనే కదా ఇది 30 ఇది ఎంత నాన్న ఇది 90 కదా ఇది 30 అయితే ఇది ఏం రావాలన్నా 60 కదా ఇవి రెండిట్లు ఉన్నాయి పర్పెండిక్యులర్ ఉన్నాయి ఇది 60 అయితే ఇది ఏం కావాలి 30 కావాలి కదా ఇది 30 అయితే ఇది ఏం కావాలన్నా పర్పెండిక్యులర్ ఉన్నాయి లేవా ఇది 30 అయితే ఇక్కడ 60 రావాలి ఇది ఎట్లున్నది సార్ ఇది ఎట్లా 90 degrees అంతేనా రైట్ చూడండి ఇగో వైట్ లైన్కి ఎల్లో లైన్కి వైట్కి ఎల్లోకి మధ్యలో ఎంత యాంగిల్ 30 ఇగో ఎల్లో ఇడిపోతుంది వైట్ ఇడిపోతుంది అంటే ఈ యాంగిల్ ఎంత రావాలి నాన్న 30 degrees అంతేనా కదా ఇగో ఎల్లోకి వైట్కి మధ్యలో యాంగిల్ ఎంత 30 ఎల్లోకి వైట్కి మధ్యలో యాంగిల్ ఎంత వచ్చింది 30 వచ్చింది కదా చలో ఇప్పుడు ఇగో ఇది కూడా హోంవర్క్ చేయండి ఇది కూడా హోంవర్క్ చేయండి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తా చలో సో ఇక్కడ దీంతో అయితే క్లాస్ అయితే అయిపోయింది ఒక 2-3 క్వశ్చన్లు అయితే హోంవర్క్ అయితే ఇచ్చిన ట్రై చేయండి వస్తే మంచిదే లేకుంటే రేపైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చదువుకుంటూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బెటా